Hi students, welcome to the channel. Polyset 2021 ఇది తెలంగాణ పాలిసెట్ 2021 ఎగ్జామ్ 17/7/2021 నాడు జరిగిన పేపర్కి కీ పేపర్ ఇది. సో ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మ్యాథ్స్ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 60 వరకు ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు మొత్తము 4 సెట్లు వస్తాయి. ABCD అని 4 సెట్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. క్వశ్చన్స్ అయితే సేమ్గా ఉంటాయి, కాకపోతే ఆర్డర్ మారుతుంది కాబట్టి సెట్ బి క్వశ్చన్ పేపర్కి ఇందులో సో కీ చెప్పడం అనేది డీటెయిల్గా చెప్పడం అనేది జరిగింది. సో ప్రతి ప్రాబ్లమ్ని డీటెయిల్గా వినండి. సో మీరు రాసిన కీతో చెక్ చేసుకోండి. ఆంధ్ర స్టూడెంట్స్కి ఇంకా పాలిసెట్ ఎగ్జామ్ జరగలేదు కాబట్టి సో ఈ వీడియో తరోగా రెఫర్ చేయండి. సో మీకు కూడా క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందనే బేసిక్ ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో ప్రతి ప్రాబ్లం కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ మన ఛానల్లో చెప్పిన చాప్టర్ వైజ్ వీడియోస్లో నుంచి మ్యాక్సిమం ఈ తెలంగాణ పేపర్లో 70 to 80% క్వశ్చన్స్ అయితే సో మ్యాక్సిమం సేమ్ మోడల్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అండ్ కొన్ని అయితే సేమ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో మిస్ అవ్వకుండా చాప్టర్ వైజ్ ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం అయితే ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, the value of log e into root e base e is log e into root e base e equal to log e into ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈని మనము e పవర్ 1/2 గా రాసుకోవచ్చు. ఓకే, సో లాగ్ ఇది ఇక్కడ పవర్లో ఏం లేదంటే వాల్యూ 1 ఉన్నట్టు. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n, ఈ పవర్ 1 ప్లస్ 1/2 బేస్ ఈ. సో దట్ ఈక్వల్ టు లాగ్ ఈ 1 ప్లస్ 1/2 మనం ఎల్సిఎం తీసుకున్నామంటే ఇక్కడ మనకు ఎల్సిఎం 2 వస్తుంది. 2 1తో 2 టైమ్స్, 2 ఇంటూ 1 2 ప్లస్ 2 1తో 1 టైమ్, 1 ఇంటూ 1 1. సో దట్ ఈక్వల్ టు 3/2. సో ఈ 1 ప్లస్ 1/2ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన వాల్యూ 3/2 బేస్ ఈ. సో ఇప్పుడు ఇది మనకు ఏ ఫార్మేట్లో ఉంది అంటే లాగ్ ఏ పవర్ m ఈక్వల్ టు m ఇంటూ లాగ్ ఏ. సో ఇక్కడ 3/2 మనము ముందుకు తీసుకొచ్చామంటే 3/2 ఇంటూ లాగ్ ఈ బేస్ ఈ. సో దట్ ఈక్వల్ టు 3/2 ఇంటూ లాగ్ ఈ బేస్ ఈ 1. సో వీ హ్యావ్ ద ఫార్ములా లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ టు 1 ఉంది కదా. సో అదే ఫార్మేట్లో లాగ్ ఈ బేస్ ఈ ఈక్వల్ టు 1, 3/2 ఇంటూ 1 ఈక్వల్ టు 3/2. ఆప్షన్ నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 2, cardinal number of the set A equal to -2 -1 0 1 2. కార్డినల్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ద కార్డినల్ నంబర్ ఆఫ్ ద గివెన్ సెట్ ఏ ఈక్వల్ టు 5. ఆప్షన్ నంబర్ 1. సో కార్డినల్ నంబర్ ఆఫ్ ద సెట్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని కౌంట్ చేసి సో ఆ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు ఈ సెట్లో మనకు 5 నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో మన ఆన్సర్ 5, ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 3, ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x స్క్వేర్ ప్లస్ 24x ప్లస్ 119 ఆర్. సో మనకి ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ఆ వాల్యూస్ అనేవి 1 పాజిటివ్ 1 నెగిటివ్, both positive both negative, none of the above. So let's find this out. X square plus 24x plus 119. So splitting of the middle term base చేసుకొని చేసామంటే ఈ x స్క్వేర్ టర్మ్ ని కాన్స్టెంట్ టర్మ్ ని మల్టిప్లై చేసుకోవాలి. 119 x స్క్వేర్ అని వస్తుంది అండ్ దీన్ని స్ప్లిట్ చేయాలి ఇప్పుడు. సో స్ప్లిట్ చేస్తే మనకి ఈ మిడిల్ టర్మ్ రావాలి. సో ఈ 119 x స్క్వేర్ ని మనము 17x ఇంటూ 7x గా రాసుకోవచ్చు. 17 7s are 119, x ఇంటూ x స్క్వేర్. x స్క్వేర్ ప్లస్ 24x బదులుగా ఇప్పుడు మనము 17x ప్లస్ 7x ప్లస్ 119 గా రాసుకున్నాము. ఈ 24x బదులుగా 17x ప్లస్ 7x రాసుకున్నాం ఇక్కడ. సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్ లో మనము x ని కామన్ తీసామంటే ఇక్కడ మనకు x ప్లస్ ఇక్కడ 17 మిగులుతుంది. అండ్ ఈ x ప్లస్ 17 వచ్చేలాగా ఇక్కడ కామన్ తీయాలంటే ఇక్కడ 7 కామన్ తీసుకోవాలి. సో 7 కామన్ తీసామంటే ఇక్కడ x ప్లస్ సో 119 17 ఇంటూ 7 కామన్ వచ్చేసింది కాబట్టి సో ఇక్కడ 17 మిగులుతుంది. సో ఇప్పుడు రెండిట్లో x ప్లస్ 17 ఉంది. x ప్లస్ 17 ఇంటూ x ప్లస్ 7. సో వీటిని మనం ఇప్పుడు x ప్లస్ 17 ఈక్వల్ టు 0 ఒకటి అండ్ x ప్లస్ 7 ఈక్వల్ టు 0 ఒకటి ఫైండ్ అవుట్ చేసుకున్నామంటే x ఈక్వల్ టు ప్లస్ 17 ట్రాన్స్పోజ్ అయితే -17
అండ్ ఎక్స్ ఈక్వల్ టు +7 ట్రాన్స్పోజ్ అయితే -7. రెండు వాల్యూస్ కూడా మనకు నెగిటివ్ వాల్యూస్ రావడం జరిగింది. సో అప్పుడు ఇక్కడ ఆప్షన్స్ లో మనకి ఏంటంటే బోత్ నెగిటివ్, రెండు కూడా నెగిటివ్ కాబట్టి బోత్ నెగిటివ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ నంబర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 4. What is the degree of the polynomial 7u⁻6 - 3/2 u⁻4 plus 6u² - 8? సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే సో ఇచ్చిన పాలినామియల్లో ప్రతి ఒక్క టర్మ్ కి డిగ్రీ చెక్ చేసుకుంటాము. సో అందులో ఏదైతే హైయెస్ట్ గా ఉందో దాన్నే మనము ఈ టోటల్ పాలినామియల్ కి డిగ్రీగా కన్సిడర్ చేసుకుంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే మనకు ప్రతి ఒక్క టర్మ్ లో ఇక్కడ 6 డిగ్రీ అనేది, ఇక్కడ 4, ఇక్కడ 2, ఇక్కడ 0. సో వీటన్నిటిలో హైయెస్ట్ ఉన్నది మనకు వాల్యూ ఎంత 6. ఓకే, సో 6 is the degree of this total polynomial. So option number 3. Question number 5. HCF of 8, 9 and 25 is. సో ఫస్ట్ రెండింటికి చేద్దాం హెచ్సిఎఫ్ అనేది. 8 and 9 కి హెచ్సిఎఫ్ చేసామంటే 8 1s are 8 and 1 will remain. అగైన్ ఇక్కడ సో 1 అనేది రిమైండర్, ప్రీవియస్ డివైజర్ ని న్యూ డివిడెండ్ గా తీసుకుంటే సో 1 8s are 8 అండ్ రిమైండర్ ఇస్ 0. సో లాస్ట్ డివైజర్ వాల్యూని హెచ్సిఎఫ్ గా తీసుకుంటాము. 8 and 9 కి హెచ్సిఎఫ్ వాల్యూ మనకి ఏమొచ్చిందంటే 1 వచ్చింది. ఓకే, సో మళ్ళీ ఈ 1 కి అండ్ 25 కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 1 and 25 కి సో 1 25s are 25 అండ్ రిమైండర్ ఇస్ 0. సో ద లాస్ట్ డివైజర్ ఏదైతే ఉందో దీన్నే హెచ్సిఎఫ్ వాల్యూగా తీసుకుంటాము. ఓకే, సో ఫైనల్లీ మనకు 8, 9 అండ్ 25 కి హెచ్సిఎఫ్ వాల్యూ వచ్చింది 1. ఆప్షన్ నంబర్ 2. Question number 6. 1/√2 is a dash natural number, rational number, irrational number and integer. 1/√2 the product or quotient of an rational and an irrational number is an irrational అనే ఒక స్టేట్మెంట్ ఉంది మనకు. ఓకే, అంటే ఒక రేషనల్ నంబర్ని ఇర్రేషనల్ నంబర్ని ప్రోడక్ట్ కానీ కోషంట్ కానీ చేసామంటే డివిజన్ కానీ చేసామంటే మనకు రిజల్టెంట్ ఫామ్ అయ్యే నంబర్ కూడా ఇర్రేషనల్ నంబరే అవుతుంది. సో 1 అనేది రేషనల్ నంబర్, సో కోషంట్ డివైడెడ్ బై ఇర్రేషనల్ నంబర్. ఓకే, సో ఒక రేషనల్ నంబర్ని ఇర్రేషనల్ నంబర్ని కోషంట్ చేస్తున్నాం కాబట్టి ఈ రిజల్టెంట్ నంబర్ మొత్తం కూడా ఏమవుతుందంటే మనకు ఇర్రేషనల్ నంబరే అవుతుంది. సో మళ్ళీ ఆ స్టేట్మెంట్ని రిపీట్ చేస్తున్నాను. ద ప్రోడక్ట్ ఆర్ కోషంట్ ఆఫ్ అన్ రేషనల్ అండ్ అన్ ఇర్రేషనల్ నంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. Rational numbers are denoted by the letter Q and irrational numbers Q dash and some circumstances S గా కూడా తీసుకుంటాము. ఓకే, సో R కాదు, Q dash representations. రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్, Q dash. Question number 7. If 2 power x equal to 8 square, then x equal to 2 power x equal to 8 square. సో ఇక్కడ మనం x వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. 2 పవర్ x ఈక్వల్ టు 8 ని మనము 2 క్యూబ్ గా రాసుకోవచ్చు. సో 2 క్యూబ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8. సో 8 బదులుగా మనం 2 క్యూబ్ అని కూడా రాసుకోవచ్చు. 2 పవర్ x ఈక్వల్ టు ఇది a పవర్ m హోల్ పవర్ n అనే ఫార్మేట్ లో ఉంది. a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ mn. సో 2 పవర్ 3 ఇంటూ 2, 2 పవర్ 6. సో బేసెస్ రెండు సేమ్ గా ఉన్నాయి కాబట్టి మనము పవర్స్ ని ఈక్వేట్ చేసుకుంటే సో therefore x equal to 6. So our required value here x equal to 6, option number 3. Question number 8. A equal to ఈ సెట్ ఏలో మనకు ఎలిమెంట్స్ అనేవి COVID 19 2020 అనే ఎలిమెంట్స్ ఇచ్చారు. B ఈక్వల్ టు సేమ్ ఇది ఈ సెట్ లో మనకు COVID 19 కానీ ఇక్కడ మనకు 2021 అనే ఎలిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది B మైనస్ ఏ, డిఫరెన్స్ ఆఫ్ ద సెట్స్ B మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. B మైనస్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ మనం B సెట్ ని రాసుకోవాలి. COVID 19 2021 లో నుంచి మైనస్ సో COVID 19 అండ్ 2020. సో డిఫరెన్స్ ఆఫ్ ది సెట్స్ చేసేటప్పుడు ఈ రెండు సెట్లలో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని ఫస్ట్ సెట్ లో క్యాన్సిల్ అవుట్ చేసేయాలి. సో రెండిట్లో కామన్ గా ఉన్నది COVID
ID19 ఇవన్నీ కామన్గా ఉన్నాయి. సో ఇక్కడేమో 2021 ఉంది, ఇక్కడ 2020 ఉంది. సో ఇవి రెండు కామన్గా లేదు కాబట్టి క్యాన్సిల్ చేయకూడదు. ఇంకా ఫైనల్గా మనకు క్యాన్సిల్ చేసేగా ఈ ఫస్ట్ సెట్లో ఏదైతే మిగిలిందో ఆ ఎలిమెంట్ని ఒక సెట్లో రాసుకోవాలి. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో సెట్లో 2021 అనే ఎలిమెంట్. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 2021 ఇన్ ఎ సెట్, ఆప్షన్ నెంబర్ 2. Question number 9. Find the value of log 0.01 base 0.1. Log 0.01 base 0.1. సో దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనం దీన్ని లాగ్ 0.01ని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 1/100గా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బేస్ 0.1ని 1/10గా చేంజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈక్వల్ టు లాగ్ 1/100ని 1/10 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అండ్ బేస్లో 1/10 ఉంటుంది. సో 1 స్క్వేర్ అంటే 1, 10 స్క్వేర్ 100. సో 1/100ని మనం 1/10 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకు లాగ్ ఏ పవర్ m అనే ఫార్మేట్లో ఉంది కాబట్టి m ఇంటూ లాగ్ ఏగా రాసుకుంటే దీన్ని 2 ఇంటూ లాగ్ 1/10 బేస్ 1/10. ఓకే, సో 2 ఇంటూ లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ టు 1. సో 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2. ఆన్సర్ 2, ఆప్షన్ నెంబర్ 2. Question number 10. The roots of x square plus x minus 6 equal to 0. X square plus x minus 6 equal to 0. సో ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ -6 ఈక్వల్ టు -6x². సో దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఈ మిడిల్ టర్మ్ వచ్చేలాగా స్ప్లిట్ చేసుకోవాలంటే 3x ఇంటూ -2x చేసుకున్నామంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s are 6, x ఇంటూ x x². సో ప్రోడక్ట్ చేస్తే మనకు -6x² వచ్చింది. అండ్ దీన్ని సమ్ చేసామంటే 3x మైనస్ 2x x వస్తుంది. సో ఇక్కడ x బదులుగా మనము 3x మైనస్ 2xని రాసుకుందాము. x² ప్లస్ 3x మైనస్ 2x మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2 టర్మ్స్లో మనం x కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది అండ్ ఇక్కడ ప్లస్ అండ్ 3 మిగులుతుంది. సో ఇప్పుడు x ప్లస్ 3 వచ్చేలాగా దీంట్లో ఏం కామన్ తీయాలంటే -2 కామన్ తీసామంటే సో ఇక్కడ ఈ టర్మ్లో x అండ్ సో మైనస్ కామన్ తీయడం వల్ల ఇక్కడ సో ప్లస్ అండ్ 6లో 2 వచ్చేసింది కాబట్టి 2 ఇంటూ 3గా ఉంటుంది. సో 2 కామన్ చేసాం కాబట్టి ఇంకా ఫైనల్గా 3 మిగిలి ఉంటుంది ఈక్వల్ టు 0. నెక్స్ట్ x ప్లస్ 3 రెండిట్లో కామన్గా ఉన్న x ప్లస్ 3 ఇంటూ సో ఇక్కడ x మైనస్ 2ని ఇంకో సో టర్మ్గా అంటే ఇంకో ఫ్యాక్టర్గా రాసుకుంటాము ఈక్వల్ టు 0. నెక్స్ట్ x ప్లస్ 3 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -3, x మైనస్ 2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు ప్లస్ 2. సో మన ఆన్సర్ ఏంటంటే x ఈక్వల్ టు +2 -3 ఉండాలి. సో +2 -3 ఉన్న ఆప్షన్ ఏంటంటే మనకు ఆప్షన్ నెంబర్ 1. Question number 11. If alpha beta are the roots of the quadratic equation ax² plus bx plus c equal to 0, where a is not equal to 0, then 1/alpha plus 1/beta equal to. సో ఇక్కడ ఈ జనరల్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, ax² plus bx plus c equal to 0 అని ఇచ్చి, సో దీనికి ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అయితే 1/alpha plus 1/beta ఈక్వల్ టు ఎంత, దాని వాల్యూ ఏమవుతుంది అని ఆప్షన్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇచ్చింది 1/alpha plus 1/beta ఈక్వల్ టు అని ఇచ్చారు కదా. సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసామంటే మనకు ఆల్ఫా అండ్ బీటాకి ఎల్సిఎం మనకు ఆల్ఫా బీటా అవుతుంది. సో ఆల్ఫా బీటా అనేది ఆల్ఫాతో ఆల్ఫా క్యాన్సిల్ అయితే బీటా టైమ్స్ పోతుంది, బీటా ఇంటూ 1 బీటా ప్లస్ ఆల్ఫా అండ్ బీటాతో బీటా క్యాన్సిల్ అయితే ఆల్ఫా టైమ్స్ పోతుంది, ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా. సో దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా. సో ఇది ఇప్పుడు ఏ ఫార్మేట్లో ఉంది అంటే సమ్ ఆఫ్ ద జీరోస్, న్యూమరేటర్లో సమ్ ఆఫ్ ద జీరోస్ గాను డినామినేటర్లో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ గాను ఆ ఫార్మేట్లో ఉంది. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటాకి ఫార్ములా ఏంటి, -b/a. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటాకి c/a. ఈ రెండింటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నామంటే ఆల్ఫా ప్లస్ బీటా బదులుగా -b/a హోల్ డివైడెడ్ బై ఆల్ఫా బీటా బదులుగా c/a. సో దట్ ఈక్వల్ టు -b/a. ఇక్కడ డినామినేటర్లో ఫ్రాక్షన్ పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది a/c. సో a1s are a1s are. సో ఫైనల్గా ఇక్కడ మిగిలింది ఏంటంటే -b ఇంటూ 1 -b డివైడెడ్ బై 1 ఇంటూ cc. -b/c ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్, ఆప్షన్ నంబర్ 3.
Question number 12. 10th term of an arithmetic progression 2, -1, -4 and so on is. సో ఇక్కడ మనకి ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 2, -1, -4 అండ్ సో ఆన్. ఇందులో మనము 10th టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 10th టర్మ్ ని మనం A10 గా డినోట్ చేసుకుంటాము. సో దాని జనరల్ ఫార్ములా ఏంటంటే A + 9D. ఓకే, సో ఇక్కడ మనకు ఈ ఫస్ట్ టర్మ్ A = 2 ఉంది. సో కామన్ డిఫరెన్స్ D వాల్యూ కావాలంటే D = A2 - A1. సో దట్ = A2 వాల్యూ -1 మైనస్ A1 వాల్యూ 2. సో -1 -2 -3. సో D వాల్యూ కూడా ఉంది. సో A వాల్యూ 2, D వాల్యూ 2 ఉన్నాయి. సో ఈ రెండింటిని మనము సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామంటే A10 = A + 9D కదా, మనకు A10 వాల్యూ కావాలి. A వాల్యూ 2 ప్లస్ 9 × -2 దట్ = D వాల్యూ -3 కదా, -3. సో 2 ప్లస్ ఇంటూ మైనస్ 9 3s are 27. సో దట్ = +2 - 27. సో 27లో 2 మైనస్ చేస్తే 25. సో 27 is having symbol minus. -25 is the answer. -25, option number 3. Question number 13. How many 2-digit numbers are divisible by 7? సో 7తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ 2-digit నంబర్స్. సో టోటల్గా ఎన్ని ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనకు 7తో డివిజిబుల్ అయ్యే ఫస్ట్ 2-digit నంబర్ 14. సో తర్వాత 21. సో ఇలాగ మనము ఈ సిరీస్ రాసుకుంటూ వెళ్తే సో 7తో డివిజిబుల్ అయ్యే లాస్ట్ 2-digit నంబర్ ఏంటంటే 98 అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ సిరీస్ ఆఫ్ నంబర్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి ఇవన్నీ కూడా ఎన్ని నంబర్స్ ఉన్నాయి. సో ఒకటి మనం వీటన్నిటిని లిస్ట్ అవుట్ చేసన్నా రాసుకోవచ్చు, లేదా సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాన్సెప్ట్ యూస్ చేసామంటే ఇందులో మనకు ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది 14. నెక్స్ట్ D = A2 - A1. A2 - A1 దట్ = 21 - 14 = 7. D వాల్యూ 7 ఉంది. అండ్ N వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. N = ఎంత అంటే నంబర్ ఆఫ్ సో నంబర్స్. ఓకే, సో టోటల్ నంబర్స్ దట్ ఆర్ 2-digit నంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 7 అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో వీ హ్యావ్ AN = A + n - 1 × D అనే ఫార్ములా ఉంది. nth టర్మ్ కి ఫార్ములా. సో ఇక్కడ nth టర్మ్ మనకు తెలుసు, లాస్ట్ టర్మ్ అనేది ఏంటి అని 98. 98 = ఫస్ట్ టర్మ్ A వాల్యూ 14 ప్లస్ n - 1 × D వాల్యూ 7. సో ఇక్కడ మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 98 + 14 అనేది రైట్ ట్రాన్స్పోజ్ అయిందంటే -14 = n - 1 × 7. సో 98 - 14 4 and 9 - 1 8. 84 = n - 1 × 7. సో 84 ఈ 7 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, అదర్ సైడ్ వస్తే డివిజన్ బై 7 = n - 1. సో 7 1s are 7 and 1 4 2s are. సో n - 1 = 12. n = 12 -1 ట్రాన్స్పోజ్ అయితే +1. n = 13. సో the total number of 2-digit numbers that are divisible by 7 is 13 numbers అన్నమాట. ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటే మనకు 13 ఉంటాయి. ఆప్షన్ నంబర్ 4. క్వశ్చన్ నంబర్ 14. The sum of 15 terms of AP 3, 6, 9 and so on. S15 ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనము. సో we know that Sn = n/2 × 2a + n - 1 × D. సో ఇక్కడ S15 ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములాలో ఏవేవైతే టర్మ్స్ ఉన్నాయో వాటి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ n వాల్యూ అయితే మనం 15 గా తీసుకుంటాం. n = 15 అయితే ఉంది. సో తర్వాత A వాల్యూ ఈ ఇచ్చిన సిరీస్ లో 3, 6, 9 లో ఫస్ట్ టర్మ్ 3 ఉంది. సో A = 3. నెక్స్ట్ D = A2 - A1. సో దట్ = సెకండ్ టర్మ్ 6 - 3. 6 - 3 = 3. సో D = 3 ఉంది. సో ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూస్ అన్ని ఉన్నాయి కాబట్టి వీటిని సబ్స్టిట్యూట్ చేసుకున్నామంటే సమ్ ఆఫ్ 15 టర్మ్స్ S15 n/2 అంటే 15/2 × 2 × A 3 ప్లస్ 15 - 1 n - 1 అంటే 15 - 1 × D. D వాల్యూ 3 వచ్చింది మనకు. సో దట్ = 15/2 × 2 3s are 6 ప్లస్ సో 15 - 1 14 × 3. ఓకే, సో ఫస్ట్ 14 × 3ని సింప్లిఫై చేసుకోవాలి ఇక్కడ మనం. 15/2 × 6 ప్లస్ 14 3s are 42. దట్ = 15/2 × 42 ప్లస్ 6 48. సో ఇక్కడ 2 1s are 2 2s are అండ్
2 4s are. So finally we got 24 into 15. Okay, so 24 into 15 మనం ప్రోడక్ట్ చేసామంటే 5 4s are 20, 5 2s are 10 plus 2 12. So 1 4s are 4, 1 2s are 2. So 0 6 3 360. So 360 is the answer, option number 2. So sum of 15 terms for the required AP, given AP is so 360, option number 2. Question number 15. The value of x which satisfies the equation 2x minus of 4 minus x equal to 5 minus x is. సో ఇక్కడ మనకు ఈక్వేషన్ ఇచ్చారు. సో 2x మైనస్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ ఎక్స్ అని. సో దీంట్లో మనము ఎక్స్ వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. సో 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ ఎక్స్. 2x ప్లస్ ఎక్స్ ఇక్కడ 3x మైనస్ 4 ఈక్వల్ టు 5 మైనస్ ఎక్స్. ఎక్స్ వేరియబుల్స్ అన్ని వన్ సైడ్, నంబర్స్ వన్ సైడ్ రాసుకుంటే మైనస్ ఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసుకుంటే 3x ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ 4 ట్రాన్స్పోజ్ అయితే రైట్ సైడ్ కి ప్లస్ 4. సో 3x ప్లస్ ఎక్స్ 4x ఈక్వల్ టు 5 ప్లస్ 4 9, x ఈక్వల్ టు 9/4. సో దట్ ఈక్వల్ టు మనకు ఫ్రాక్షన్ లో ఇవ్వలేదు, ఇక్కడ ఆప్షన్ లో వాల్యూస్ డెసిమల్స్ లో ఇచ్చారు కాబట్టి సో చెక్ చేద్దాం ఒకసారి. సో 9 ని 4 తో డివైడ్ చేయాలి. సో 4 2s are 8 1.0. సో 2s are 8 2. సో 10 minus 8 2. సో పాయింట్ ఉంది కాబట్టి 0. 5s are 20. సో అవర్ ఆన్సర్ ఈజ్ 2.25. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఎంత 2.25, ఆప్షన్ నంబర్ 3. Question number 16. Solution of the equations 3x minus 4y equal to 7, 3x minus 4y equal to 7. Next 2x plus 3y equal to minus 1, 2x plus 3y equal to minus 1 is not equal to. సో ఇక్కడ మనకు రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. 3x minus 4y equal to 7 అని ఒక ఈక్వేషన్, నెక్స్ట్ 2x plus 3y equal to minus 1 అని ఒక ఈక్వేషన్ ఇచ్చారు. దీంట్లో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ సొల్యూషన్ అనేది నాట్ ఈక్వల్ టు, ఓకే, సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్స్ అనేది సో దేనికి ఈక్వల్ గా ఉండదు అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మనం ఒకసారి చెక్ చేసామంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో 22/22, 33/33 ఇచ్చారు. దీన్ని మనం క్యాన్సిల్ అవుట్ చేసుకుంటే 22 1s are 22 1s are 33 1s are 33 1s are. సో ఫైనల్ ఇక్కడ మనకు ఇది 1, 1 గా వస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడ చెక్ చేసామంటే 33 1s are 33 1s are, ఇక్కడ మైనస్ 44/44 ఇచ్చారు. 44 1s are 44 1s are. సో 1, ఇక్కడ -1 వస్తుందమ్మా. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేసామంటే సిమిలర్లీ ఇక్కడ మనకు 1, -1 వస్తుంది, అండ్ ఇక్కడ కూడా 1, -1 అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ తప్ప మిగతావన్నీ కూడా 1, -1 ఉన్నాయి కాబట్టి సో చూడగానే మనం దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో 1, -1 ఆప్షన్ నెంబర్ 1 అనేది ఇక్కడ సొల్యూషన్ కాదు అని చెప్పేసి. లేదు దీన్ని ఒకవేళ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ 1, 1ని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసామంటే 3 into 1, x వాల్యూ 1 y వాల్యూ 1 గా తీసుకోవాలి, ఇంటూ 4 into 1 ఈక్వల్ టు 7. సో 3 into 1 మైనస్ 4 into 1 ఈక్వల్ టు 7. 3 into 1 3 మైనస్ 4 into 1 4 ఈక్వల్ టు 7. సో 3 - 4 అంటే మనకు -1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 7. ఇది సాటిస్ఫై కాలేదు. ఓకే, సో ఒకసారి ఈ 1, -1ని చెక్ చేద్దాము. సో x వాల్యూ 1 y వాల్యూ -1 గా తీసుకుంటే 3 into 1 మైనస్ 4 into -1 ఈక్వల్ టు 7. 3 into 1 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1s are 4 ఈక్వల్ టు 7. సో 3 + 4 7 ఈక్వల్ టు 7. సో మిగతావి కూడా మనకు 1, -1 ఉన్నాయి కాబట్టి సో 1, -1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సాటిస్ఫై చేస్తుంది. సో 1, 1 సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేయట్లేదు. ఇక్కడ నాట్ ఏ సొల్యూషన్, నాట్ ఈక్వల్ టు అని అడిగారు కాబట్టి సో కానిది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1 అన్నమాట. Question number 17. If sigma n equal to 45, then n equal to sigma n అంటే sum of n terms. సో sum of n terms వాల్యూ 45 ఇచ్చారు.
సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్కి మనకున్న ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1/2 ఈక్వల్ టు 45. సిగ్మా n బదులుగా మనం ఈ ఫార్ములాని తీసుకోవచ్చు. n ఇంటూ n ప్లస్ 1/2 ఈక్వల్ టు 45 అని ఇచ్చారు కదా. ఇక్కడ n వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే n ఇంటూ n ప్లస్ 1 ఈక్వల్ టు 45 ఇంటూ 2. సో 2 ఇక్కడ డివిజన్, రైట్ సైడ్కి వెళ్ళి ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్. సో n ఇంటూ n స్క్వేర్ ప్లస్ n ఇంటూ 1 n ఈక్వల్ టు 45 ఇంటూ 2 90. n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 90 ఇటు వస్తే మైనస్ 90 ఈక్వల్ టు 0. సో దీన్ని మనం ఇప్పుడు స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మిడిల్ టర్మ్ మెథడ్లో చేసామంటే మైనస్ 90 ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 90n స్క్వేర్. దీన్ని ఇప్పుడు స్ప్లిట్ చేద్దాము. 10n గాను మైనస్ 9n గాను స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 10 9s are 90, n ఇంటూ n స్క్వేర్. ప్రోడక్ట్ సాటిస్ఫై చేసింది. సో 10n మైనస్ 9n ప్లస్ n వస్తుంది. సో ఇక్కడ కూడా సాటిస్ఫై చేసింది కాబట్టి n స్క్వేర్ ప్లస్ 10n మైనస్ 9n మైనస్ 90 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లో మనం n కామన్ తీసామంటే n ప్లస్ 10 రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము మైనస్ 9ని కామన్ తీయాలి. n ప్లస్ 10గా రాసుకోవాలంటే ఈక్వల్ టు 0. సో ఇక్కడ రెండిట్లో n ప్లస్ 10 ఉంది కాబట్టి n ప్లస్ 10 ఇంటూ ఇంకో ఫ్యాక్టర్ ఏమవుతుందంటే n మైనస్ 9 ఈక్వల్ టు 0. n ప్లస్ 10 ఈక్వల్ టు 0 ఒకటి, నెక్స్ట్ n మైనస్ 9 ఈక్వల్ టు 0 ఒకటి. సో n ఈక్వల్ టు ప్లస్ 10 ట్రాన్స్పోజ్ అయితే మైనస్ 10. సో ఇక్కడ n ఈక్వల్ టు మైనస్ 9 ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ 9. సో మనకు నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఇక్కడ మనకు నెగిటివ్ వాల్యూ ఉండదు. సో n ఈక్వల్ టు మైనస్ 10 ఇక్కడ నెగిటివ్ వాల్యూ కాకుండా ఇంకా నెక్స్ట్ వాల్యూ ఉంది, పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి n ఈక్వల్ టు 9. సో దీన్ని మనం ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవాలి. n ఈక్వల్ టు 9 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1. n వాల్యూ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎప్పుడు కూడా మనకు నెగిటివ్ ఉండదు కాబట్టి, ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి, సో పాజిటివ్ వాల్యూని తీసుకుంటే సో ఇక్కడ ఆన్సర్ అనేది 9. Question number 18. The center of a circle with 1, 2 and 7, minus 4 as n points of diameter is. ఒక సర్కిల్ ఉంది. ఓకే, సో సెంటర్ గుండా వెళ్ళే కార్డ్ని మనం డయామీటర్ అంటాం కదా. ఈ డయామీటర్ n పాయింట్స్ ఇచ్చారు. ఒకటి 1, 2, ఇంకొక n పాయింట్ 7, minus 4. సో దీనికి సెంటర్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్గా ఈ లైన్ సెగ్మెంట్కి సెంటర్ అనేది ఏమవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది. సో దీనికి మనం మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మిడ్ పాయింట్కి ఫార్ములా మనకు x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సో మిడ్ పాయింట్ ఫార్ములా, మిడ్ పాయింట్ దట్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఇది x1 y1 x2 y2గా కన్సిడర్ చేసుకున్నామంటే x1 ప్లస్ x2 అంటే 1 ప్లస్ 7/2 y1 ప్లస్ y2 అంటే -2 ప్లస్ ఆఫ్ -4/2 దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 7 8/2 సో 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 మైనస్ 4 అంటే మనకి ఇక్కడ -2 వస్తుంది వాల్యూ. సో డివైడెడ్ బై 2. 2 1s are 2 4s are 2 1s are 2 1s are. సో దట్ ఈక్వల్ టు 4/1 4 -1/1 -1 4 -1 4 -1 is the required answer. Option number 2. Question number 19. Area of triangle formed by the line x into cos alpha plus y into sin alpha equal to p with the coordinate axis. సో మనకు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అని ఇచ్చారంటే దానికి ఫార్ములా ఏంటి అంటే మనకు c² డివైడెడ్ బై 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ a. ఓకే, సో ఇది ఫార్ములా. సో మనకు ఇక్కడ ఈ ఫార్మేట్ ఏదైతే ఇచ్చారో x ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ y ఇంటూ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు p. యాక్చువల్గా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇక్కడ ఏంటంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇది మన స్టాండర్డ్ ఫాము. సో దీంతో కంపేర్ చేసుకున్నామంటే ఎక్స్ కాకుండా ఇక్కడ ఏ ప్లస్లో ఏముంది, కాస్ ఆల్ఫా ఉంది. నెక్స్ట్ టర్మ్లో బి ప్లస్లో ఉన్నది సైన్ ఆల్ఫా. సో ప్లస్ సి యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇక్కడ పి వాల్యూ రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ రాసుకుంటే మైనస్ పి అవుతుందమ్మా. సో ఇది ఎక్స్ ఇంటూ సో కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ వై, ఈ ప్లస్ పి ఇటు వస్తే మైనస్ పి ఈక్వల్ టు 0. సో ఇది స్టాండర్డ్ ఫామ్ పరంగా దీన్ని మనం కన్వర్ట్ చేసుకున్నామంటే సో ఇప్పుడు మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ కి ఫార్ములా c² బై మాడ్యులస్ ఆఫ్ 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ a. సో దట్ ఈక్వల్ టు c² అంటే ఇక్కడ c ప్లస్ లో ఏముంది మనకు మైనస్ పి ఉంది.
మైనస్ పి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లేస్లో మనకున్న వాల్యూ ఏంటి, కాస్ ఆల్ఫా, సారీ ఏబి రావాలి ఇక్కడ మనకు, ఏబి. సో సి స్క్వేర్ బై మాడ్యులస్ డివైడెడ్ బై 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏబి. ఓకే, సో కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. సో దట్ ఈక్వల్ టు మైనస్ పి హోల్ స్క్వేర్ అంటే పి స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఆన్సర్ ఈజ్ 1, ఆప్షన్ నంబర్ 1, పి స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. Question number 20. X plus 7y equal to 7 and 7x minus 3y equal to minus 3. Then y equal to. So మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ x plus 7y equal to 7. నెక్స్ట్ 7x minus 3y equal to minus 3. ఇందులో మనము y వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో y వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు y కోఎఫిషియెంట్స్ సేమ్ గా లేవు అండ్ x కోఎఫిషియెంట్ కూడా సేమ్ గా లేవు. సబ్ట్రాక్ట్ చేసి సో ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనము ఇందులో ఎక్స్ కోఎఫిషియంట్ సేమ్ గా చేసుకోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని సెకండ్ ఈక్వేషన్ లోని ఎక్స్ కోఎఫిషియంట్ 7 తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ సెకండ్ ఈక్వేషన్ ని ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1 తో మల్టిప్లై చేసామంటే 7 ఇంటూ ఎక్స్ 7x ప్లస్ 7 ఇంటూ 7y 49y ఈక్వల్ టు 7 ఇంటూ 7 49. నెక్స్ట్ సో 1 ఇంటూ 7x 7x. సో మైనస్ 3y ఇంటూ 1 మైనస్ 3y ఈక్వల్ టు మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3. సో హోల్ డివైడెడ్ బై, ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ని సో ఇక్కడ ఈ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 తీసుకుందాము. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1 నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాము. సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. సో మైనస్ ప్లస్ ప్లస్. సో 7x మైనస్ 7x క్యాన్సల్. సో 49y ప్లస్ 3y. సో ఇక్కడ 52y వస్తుంది. సో దట్ ఈక్వల్ టు 49 ప్లస్ 3 52. 52y ఈక్వల్ టు 52. y ఈక్వల్ టు 52 డివైడెడ్ బై 52. 52 1s are 52 1s are. y ఈక్వల్ టు 1. y ఈక్వల్ టు 1, ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 21. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లోని ఏ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ కాదు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఏదైతే ఈక్వేషన్ లో డిగ్రీ 1 ఉంటుందో సో వాటిని మనం లీనియర్ ఈక్వేషన్ గా తీసుకుంటాము. సో ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేసామంటే మనకు ఆప్షన్ 1 లో సో ఇక్కడ x కి డిగ్రీ 1 అండ్ y కి డిగ్రీ 1 ఉంది. సో ఇది డిగ్రీ 1 లో ఉంది. అండ్ ఆప్షన్ 2 లో ఇక్కడ y కి డిగ్రీ 2 ఉంది అండ్ x కేమో డిగ్రీ 1 ఉంది. సో ఇది కొంచెం ఎగ్జెప్షనల్ గా ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ ఆప్షన్ 3 చూసామంటే అన్ని వేరియబుల్స్ కి మనకు డిగ్రీ 1 ఉంది అండ్ ఆప్షన్ 4 లో కూడా ఇక్కడ ఉన్న వేరియబుల్స్ కి డిగ్రీ 1 ఉంది. సో ఇక్కడ డిగ్రీ 1 కానిది ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. ఓకే, దెన్ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది లీనియర్ ఈక్వేషన్ కాదంటే ఆప్షన్ 2 కాదనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. If x square plus kx plus 1 equal to 0 has a root x equal to 1, then k equal to. సో ఇక్కడ ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి x స్క్వేర్ ప్లస్ kx ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనే దానికి వన్ ఆఫ్ ద రూట్ ఇచ్చేసారు. x ఈక్వల్ టు 1 అనేది ఒక సొల్యూషన్. ఇప్పుడు మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ గా ఇక్కడ ఉన్న దాంట్లో x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ k ఇంటూ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో 1 స్క్వేర్ 1 ప్లస్ k ఇంటూ 1 k ప్లస్ 1 ఈక్వల్ టు 0. k 1 ప్లస్ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 0. k ఈక్వల్ టు ప్లస్ 2 ట్రాన్స్పోజ్ అయితే మనకు మైనస్ 2 అవుతుంది. సో ద రిక్వైర్డ్ వాల్యూ ఆఫ్ k ఇస్ మైనస్ 2, ఆప్షన్ నంబర్ 4. క్వశ్చన్ నంబర్ 23. If the roots of the quadratic equation ax square plus bx plus c equal to 0 are sin alpha and cos alpha, then 1 plus 2 into c by a equal to. సో ఇక్కడ మనకు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 కి 2 రూట్స్ ఇచ్చారు, సైన్ ఆల్ఫా అండ్ కాస్ ఆల్ఫా. దీన్ని మనం ఆల్ఫా అండ్ బీటా అనుకుందాము.
దెన్ 1 ప్లస్ 2 ఇంటూ సి బై ఏ ఈక్వల్ టు, సో మనకు 2 రూట్స్ అయితే ఇచ్చారు కదా, సో సమ్ ఆఫ్ ద రూట్స్ తెలుసు మనకు, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన 2 రూట్స్ ఏంటి, సైన్ ఆల్ఫా అండ్ కాస్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, సమ్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో ఇక్కడ ఏం చేస్తామంటే స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాము, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్, సో దట్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్. So here this is in the form of a plus b whole square. So a plus b whole square, a square plus 2ab plus b square format లో దీన్ని మనం స్ప్లిట్ చేసామంటే sin square alpha plus b square అంటే cos square alpha plus 2ab. So 2 into sin alpha into cos alpha equal to minus b by a whole square అంటే, సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b square by a square అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఐడెంటిటీ ఫార్మేట్ కదా ఇది ట్రిగ్నోమెట్రీలో. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అని మనం 1 గా రాసుకుంటాము. 1 ప్లస్ 2 ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఇక్కడ మనము సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అనేది మనకు 2 జీరోస్ కదా, 2 రూట్స్ అవి. సో ఇప్పుడు సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే ఇది ఏ ఫార్మేట్ లో ఉంది, మనకు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్మేట్ లో ఉంది. సో ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటాకి ఫార్ములా సి బై ఏ. ఓకే, సో 1 ప్లస్ 2 ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా బదులుగా మనం ఏం రాసుకుంటామంటే సి బై ఏ రాసుకుంటాము ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. మనల్ని క్వశ్చన్లో అడిగింది ఏంటంటే 1 ప్లస్ 2 ఇంటూ సి బై ఏ వాల్యూ ఎంత అని అడిగారు. సో మనకు వచ్చింది ఎంత, బి స్క్వేర్ బై ఏ స్క్వేర్, బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఆప్షన్ నంబర్ 2. Question number 24. If the system of equations 3x minus 2y minus 7 equal to 0 and kx plus 2y plus 11 equal to 0 has unique solution, then. సో ఇక్కడ మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఇవి. సో 2 కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సో వీటికి యూనిక్ సొల్యూషన్ అంటే, ఓకే, సో యూనిక్ సొల్యూషన్ అంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి కోఎఫిషియన్స్ కండిషన్ ఏ విధంగా ఉంటుందంటే a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అనే ఫార్మేట్ లో ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ ఈక్వేషన్స్ నుంచి, 2 ఈక్వేషన్స్ నుంచి a1 a2 b1 b2 రాసుకున్నామంటే a1 అనేది వాల్యూ 3 by a2 వాల్యూ k ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 వాల్యూ -2 డివైడెడ్ బై b2 వాల్యూ 2. సో వీటిని క్రాస్ మల్టిప్లై చేసుకున్నామంటే k into -2 is not equal to 3 into 2. So k into -2 is not equal to 3 2s are 6. K is not equal to 6 divided by into 2 అటు సైడ్ వెళ్తే డివిజన్ లోకి వెళ్తుంది. సో 2 1s are 2 3s are. సో k is not equal to మైనస్ అనేది న్యూమరేటర్ కి అప్లై అవుతుంది -3. సో k is not equal to -3 అనే వాల్యూ ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ నంబర్ 2. k is not equal to -3. Question number 25. If 7x minus 5y equal to 2 and 3x plus y equal to 4. So మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ 7x minus 5y equal to 2, 3x plus y equal to 4. సో ఇందులో మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ కోఎఫిషియెంట్స్ చెక్ చేస్తే సేమ్ గా అయితే లేవు x అండ్ y కి. సో మనం కోఎఫిషియెంట్స్ సేమ్ చేసుకొని ఈక్వేషన్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఇక్కడ x కోఎఫిషియెంట్స్ ని సేమ్ చేసుకోవాలంటే ఈక్వేషన్ 1 మొత్తాన్ని ఇంటూ 3 తో మల్టిప్లై చేయాలి అండ్ ఈక్వేషన్ 2 మొత్తాన్ని ఇంటూ 7 తో మల్టిప్లై చేసామంటే, సో లేదా అండ్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది x వాల్యూ కాబట్టి ఇంకో విధంగా చేయొచ్చు. ఇప్పుడు y కోఎఫిషియెంట్ ని సేమ్ చేసుకుని y ని ఎలిమినేట్ చేసామంటే x వాల్యూ సింపుల్ గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తామంటే y కోఎఫిషియెంట్ సేమ్ గా చేసుకుందాము. సో y కోఎఫిషియెంట్ సేమ్ గా చేసుకోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని ఈ y సెకండ్ ఈక్వేషన్ లోని y కోఎఫిషియెంట్ తో మల్టిప్లై చేయాలి, అంటే ఇక్కడ 1 తో మల్టిప్లై చేయాలి. సెకండ్ ఈక్వేషన్ ని మనము ఫస్ట్ ఈక్వేషన్ లోని y కోఎఫిషియెంట్ -5 తో మల్టిప్లై చేయాలి. సో 1 into 7x minus 5 into 5y into 1 minus 5y equal to 2 into 1 2. Next, so plus into minus 3 into 3x into 5
15x, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ y 5y ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 5 20. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మనకు ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 వచ్చాయి కదా. సో ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేసామంటే, లేదా ఎలాగైనా చేయొచ్చు, ఈక్వేషన్ 2నే ఈక్వేషన్ 1లో నుంచి సబ్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఈక్వేషన్ 2 సింబల్స్ అన్ని కూడా చేంజ్ చేయాలి మనకు. ప్లస్ ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ కూడా ప్లస్గా మారుతుంది. సో ఇక్కడ ప్లస్ 15x 7x, 15 ప్లస్ 7 22, 22x, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 5y మైనస్ 5y క్యాన్సల్ ఈక్వల్ టు ప్లస్ 20 అండ్ ప్లస్ 2 22, 22x ఈక్వల్ టు 22, x ఈక్వల్ టు 22 డివైడెడ్ బై 22, 22 1s are 22 1s are, x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1 is the answer, option number 3. Question number 26. The distance between the points 0, 0 and 5, 12 is. So distance between the points 0, 0 అంటే ఆరిజిన్, ఇది ఆరిజిన్ కి అండ్ ఒక కోఆర్డినేట్ పాయింట్ 5, 12 కి డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే ఫార్ములా ఉంది, లేదా దీన్నే మనము స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గా కూడా తీసుకోవచ్చు. సో ఏదో ఒక ఫార్మేట్ లో తీసుకోవచ్చు ఫార్ములాని మనము. సో దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అనేది ఈ ఆరిజిన్ కాకుండా వేరే కోఆర్డినేట్ ఉంది కదా, అందులోని వాల్యూస్ ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్ అని వై కోఆర్డినేట్ ని వై అని తీసుకుంటే, సో ఎక్స్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 12 స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ 25 ప్లస్ 12 స్క్వేర్ 144. సో దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ప్లస్ 25 169. సో 169, 13 స్క్వేర్ వాల్యూ 169, స్క్వేర్ రూట్ క్యాన్సల్. So that equal to 13. We got the answer 13. So distance between these 2 points 0, 0 and 5, 12 is 13 units. Option number 3. నార్మల్గా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కి ఫార్ములా ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. సో x1 y1 x2 y2 వాల్యూస్ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకు వచ్చే ఆన్సర్ కూడా 13 ఉంటుంది. లేదా డైరెక్ట్ ఫార్ములా మనకు ఆరిజిన్ టు ఎనీ కోఆర్డినేట్ పాయింట్ కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి సపరేట్ ఫార్ములా ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని. ఈ ఫార్ములా అన్నా కూడా మనము చేయొచ్చు. Question number 27. If the slope of the line x, y 5 and 5, 2 is 3. సో స్లోప్ వాల్యూ ఇచ్చేసారు ఇక్కడ 3 అని. సో దీంట్లో నుంచి మనము వాల్యూ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్, సో ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మనకు స్లోప్ ఫార్ములా m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనే ఫార్ములా ఉంది. సో ఇక్కడ ఇచ్చిన కోఆర్డినేట్స్ లో సో x, 5 లో ఇది x1 y1 అండ్ 5, 2ని x2 y2 గా కన్సిడర్ చేసుకున్నామంటే m ఈక్వల్ టు y2 మైనస్ y1 అంటే 2 మైనస్ 5 డివైడెడ్ బై x2 మైనస్ x1 5 మైనస్ x. ఆల్రెడీ ఇక్కడ స్లోప్ వాల్యూ మనకి ఇచ్చేసారు. ఓకే, సో 3 ఈక్వల్ టు m ప్లేస్ లో మనం 3 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో 3 ఈక్వల్ టు 2 మైనస్ 5 మైనస్ 3 డివైడెడ్ బై 5 మైనస్ x. ఈ 5 మైనస్ x ఇటుపక్క ట్రాన్స్పోజ్ చేసుకున్నామంటే సో 3 ఇంటూ 5 మైనస్ x ఈక్వల్ టు మైనస్ 3. సో 3 5 15 మైనస్ 3 ఇంటూ x 3x ఈక్వల్ టు మైనస్ 3. సో 3x రైట్ సైడ్ కి మైనస్ 3 లెఫ్ట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసుకున్నామంటే 15 ప్లస్ 3 ఈక్వల్ టు ప్లస్ 3x. సో 15 ప్లస్ 3 18 ఈక్వల్ టు 3x. 3x ఈక్వల్ టు 18. x ఈక్వల్ టు 18 బై 3. 3 1s are 3 6s are. x ఈక్వల్ టు 6. సో ఇక్కడ x వాల్యూ ఏంటి, రిక్వైర్డ్ x వాల్యూ ఇస్ 6. ఆప్షన్ నంబర్ 4. ఇక్కడ స్లోప్ వాల్యూ ఇచ్చేసి 2 కోఆర్డినేట్స్ లో, సో ఇక్కడ వన్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ లో ఒక కోఆర్డినేట్ x కోఆర్డినేట్ వాల్యూ ఇవ్వలేదు కోఆర్డినేట్ పాయింట్స్ లో, ఈ x వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నాం మనం ఇక్కడ. క్వశ్చన్ నంబర్ 28. ఇఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR. ట్రయాంగిల్ ABC అనేది ట్రయాంగిల్ PQR కి సిమిలర్ అన్నారు. సో ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ PQR, యాంగిల్ A ఈక్వల్ టు 32 degrees, నెక్స్ట్ యాంగిల్ R ఈక్వల్ టు 65 degrees.
సో దెన్ యాంగిల్ బి ఈక్వల్ టు, సో ఇక్కడ యాంగిల్ బి అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇస్తే సో వాటిలో కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయని కన్సిడర్ చేసుకుంటాము. సో ఇక్కడ A32 అంటే P అనేది కూడా 32 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ R65 అంటే ఇక్కడ యాంగిల్ C అనేది 65 డిగ్రీస్. సో మనకు కావాల్సింది ఏంటి, ఏబిసి ట్రయాంగిల్ యాంగిల్ బి కావాలి. సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. ఆ కాన్సెప్ట్ యూస్ చేసుకుంటాం. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180. సో ఇక్కడ ఉన్నది మనకు యాంగిల్ ఏ వాల్యూ 32 ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి వాల్యూ 65 ఈక్వల్ టు 180. సో 32 ప్లస్ 65 97. ఓకే, 97 ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180. సో యాంగిల్ బి ఈక్వల్ టు 180 మైనస్ 97, యాంగిల్ బి ఈక్వల్ టు 80 and 3, సో 83. ఓకే, సో యాంగిల్ బి ఈక్వల్ టు 83 డిగ్రీస్. ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 29. ద యాంగిల్ ఇన్ ద మైనర్ సెగ్మెంట్ ఈజ్, సో ఒక సర్కిల్లో మనం ఒక కార్డ్ డ్రా చేసామంటే ఓకే, సో ఈ కార్డ్ అనేది 2 సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తుంది మనకు సర్కిల్ని. సో మేజర్ పోర్ట్స్ అన్ని మేజర్ సెగ్మెంట్ అని, సో మైనర్ పోర్ట్స్ అన్ని ఇక్కడ మనము మైనర్ సెగ్మెంట్ అని చెప్పుకుంటాము. నార్మల్గా ఒక సర్కిల్లో డయామీటర్ అనేది లాంగెస్ట్ కార్డ్ సెంటర్ గుండా పాస్ అవుతుంది. సో ఈ డయామీటర్ నుంచి ఏదో ఒక సెగ్మెంట్లో మనము చూసామంటే యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఈ డయామీటర్ అనేది ఆ పాయింట్ కి, యాంగిల్ ఉన్న పాయింట్ కి క్లోజర్ గా వెళ్తుందో, సో ఈ సెంటర్ దాటుకొని వేరే కార్డ్ లాగా వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ పాయింట్ అనేది సెంటర్ దాటుకుంటూ కిందకు వస్తుంది. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. ఓకేనా, సో ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ డయామీటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్కి వచ్చింది, ఈ కార్డ్ లాగా వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు మనము ఈ పాయింట్ లో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఒరిజినల్ పొజిషన్ కన్నా చూడండి, ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కొంచెం పెరిగింది. సో అంటే 90 కన్నా ఇంక్రీజ్ అయింది. సో యాంగిల్ అనేది 90 కన్నా గ్రేటర్ గా ఉంది అంటే సో ఆ యాంగిల్ మనము అబ్ట్యూజ్ యాంగిల్ అంటాము. ఓకే, సో 90 కన్నా గ్రేటర్ గా ఉంది కాబట్టి అక్కడ మనకు సో అబ్ట్యూజ్ యాంగిల్. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1 అబ్ట్యూజ్ యాంగిల్. ద యాంగిల్ ఇన్ ద మైనర్ సెగ్మెంట్ ఈజ్ అబ్ట్యూజ్. క్వశ్చన్ నెంబర్ 30. ఇన్ ద ఫిగర్, సో ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ లో యాంగిల్ బిఏఓ ఈక్వల్ టు 30 డిగ్రీస్. యాంగిల్ బిఏఓ, సో దీన్ని ఇక్కడ జాయిన్ చేసుకున్నామంటే యాంగిల్ బిఏఓ యాక్చువల్గా సో అసలు యాంగిల్ బిఏఓ అనే దానికి రిప్రజెంటేషన్ పరంగా ఇక్కడ అయితే లేదు. సో బట్ ఎనీవే చూద్దాం. ఇక్కడ యాంగిల్ బిసిఓ ఈక్వల్ టు 40 డిగ్రీస్. సో బిసిఓ అంటే ఇక్కడ ఈ 40 డిగ్రీస్ అని ఇచ్చారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యాంగిల్ ఏఓసి అంటే ఇక్కడ ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి మనము. సో ఇక్కడ క్లియర్గా డయాగ్రామ్ అబ్జర్వ్ చేసి అంటే మనము ఇక్కడ సి నుంచి ఓ అనే పాయింట్ కి జాయిన్ చేసుకున్నామంటే, సో సి నుంచి ఓ అనే పాయింట్ కి జాయిన్ చేసుకున్నామంటే ఇక్కడ మనకు ఏఓసి అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఈ ఏఓసి అనే ట్రయాంగిల్లో ఓ అనేది సెంటర్. సో ఇది సర్కిల్. ఈ సెంటర్ నుంచి సి అనే పాయింట్ సర్కంఫరెన్స్ ఉంది, అదేవిధంగా ఏ అనే పాయింట్ కూడా సర్కంఫరెన్స్ ఉంది. అంటే ఓసి అండ్ ఓఏ అనేవి ఏమవుతాయి, రేడియస్ అవుతాయి. సో ఒక సర్కిల్లో రేడియస్ అనేది ఏ పాయింట్ దగ్గర ఉన్నా కూడా ఈక్వల్ గా ఉంటుంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఓఏ అనేది ఓసికి ఈక్వల్ అనుకుందాం. సో ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ అంటే అప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది, ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుంది. ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. సో అప్పుడు ఇక్కడ ఈ 2 సైడ్స్, ఇప్పుడు ఓసి అనే సైడ్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్ ఏంటి, ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది. ఇక్కడ ఏ యాంగిల్ దగ్గర 30 డిగ్రీస్ ఉంది. అప్పుడు ఓఏకి ఆపోజిట్ గా ఉన్న సైడ్ కూడా ఇక్కడ కూడా ఎంత ఉంటుందంటే 30 డిగ్రీస్ ఉంటుంది. సో ఇంకా మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఏఓసి యాంగిల్ కావాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఈ 2 యాంగిల్స్ మనకు 30 ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ యాంగిల్ కావాలి. 180లో ఈ 30 + 30 16 మైనస్ చేయాలి. 180 - 60 ఎంత, 120 డిగ్రీస్. ఓకే, 180 - 60 120. ఆప్షన్ నంబర్ 2. Question number 31. In the figure, OB equal to 13 centimeters. Next, OP is perpendicular to AB. OP అనే లైన్ AB అనే లైన్ సెగ్మెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. నెక్స్ట్ OP ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. O నుంచి P కి సో 12 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చారు.
దెన్ ఏబి ఈక్వల్ టు ఏ నుంచి బికి ఉన్న డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసామంటే ఓ అనేది సర్కిల్కి సెంటర్, ఏబి అనేది ఒక కార్డ్, ఓబి ఒక రేడియస్ అండ్ ఏబి అనే కార్డ్ పైకి ఓపి అనే ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నారు. మనం ఓవరాల్గా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ ఏబి లెంత్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఓ నుంచి బి, ఓబి ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఓపి అనేది 12 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏబి ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ పి అనే పాయింట్, ఏబి పైన పి అనే పాయింట్ ఏదైతే ఉందో ఇది టోటల్ ఏబిని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఎలాగ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అంటే ఈ కార్డ్కి సెంటర్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అనేది ఓకే, సో కార్డ్ని మనకు 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. సో అలాగా పీబీ ఈక్వల్ టు ఏపీ అవుతుంది. ఇక్కడ పీబీ ఈక్వల్ టు ఏపీ. సో ఇప్పుడు టోటల్ ఏబీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఏపీ ప్లస్ పీబీ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ పీబీ అండ్ ఏపీ ఎంతో తెలియాలి కదా. సో ఇవి రెండు అయితే ఈక్వల్, ఇక్కడ మనం పీబీ ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓపీబీలో హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ బేస్ చేసుకొని ఈ సైడ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాము. సో హైపోటెనస్ రూల్ ప్రకారంగా దీన్ని మనం రాసామంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓపీబీలో హైపోటెనస్ ఓబీ ఉంది. ఇక్కడ ఓబీ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఓపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ పీబీ స్క్వేర్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పీబీ. మనకున్న వాల్యూస్ ఇక్కడ ఓబీ వాల్యూ 13 స్క్వేర్, ఓబీ స్క్వేర్ అంటే 13 స్క్వేర్, ఓపీ స్క్వేర్ 12 స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. సో 13 స్క్వేర్ 169 ఈక్వల్ టు 12 స్క్వేర్ 144 ప్లస్ పీబీ స్క్వేర్. సో పీబీ స్క్వేర్ ఈక్వల్ టు 169 ప్లస్ 144 అటు వెళ్తే మైనస్ 144, 169 మైనస్ 144. పీబీ స్క్వేర్ ఈక్వల్ టు 169 మైనస్ 144 25 వస్తుంది. సో పీబీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. సో ఫైనల్లీ వి విల్ గెట్ పీబీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో పి నుంచి బి వరకు మనకు 5 సెంటీమీటర్స్ వస్తే, సో పి నుంచి బి వరకు ఏదైతే డిస్టెన్స్ ఉందో సేమ్ అది మనకు ఏ నుంచి పి వరకు ఉన్న డిస్టెన్స్కి ఈక్వల్గా ఉంటుంది. సో అప్పుడు మనకు ఏ నుంచి పి వరకు కూడా ఎంత ఉంటుంది, 5 సెంటీమీటర్స్ ఉంటుంది. సో నౌ రిక్వైర్డ్ ఏబి ఈక్వల్ టు ఏపీ ప్లస్ పీబీ. సో ఏపీ 5 ప్లస్ పీబీ 5. సో 5 ప్లస్ 5 10 centimeters. So here the required AB from the figure equal to 10 centimeters. Option number 4. Question number 32. In the triangle ABC, D, E and F are the midpoints of the sides BC, CA and AB. Then area of triangle DEF is to area of triangle ABC equal to. సో ఒక ట్రయాంగిల్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్లో ఏబిసి అనే ఒక ట్రయాంగిల్లో డిఈఎఫ్ అనేవి మిడ్ పాయింట్స్ అంట. సో ఏ సైడ్స్కి రెస్పెక్టివ్గా మిడ్ పాయింట్స్ అంటే అవి డి అనేది బీసీ పైన మిడ్ పాయింట్, డి అనేది బీసీ పైన మిడ్ పాయింట్ అండ్ ఈ అనేది సిఏ పైన, ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సిఏ అండ్ ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో ఇప్పుడు మనం ఈ మిడ్ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసామంటే సో మనకు లోపల ఇంకొక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ హ్యాచ్ చేస్తాను, ట్రయాంగిల్ డిఈఎఫ్ని హ్యాచ్ చేస్తున్నాం కదా. ఓకే, సో ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది ఏంటంటే ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ అనేది టోటల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసికి ఎంత రేషియోలో ఉంటుందంటే ఇప్పుడు ఈ మిడ్ పాయింట్స్ జాయిన్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓవరాల్గా ఈ కంప్లీట్ ట్రయాంగిల్లో ఫోర్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, అంటే 4 ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. సో 4 ఈక్వల్ పార్ట్స్లో ఇదొక పార్ట్ కాబట్టి ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ అనేది ఒక పార్ట్ ఉంటే టోటల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనేది ఎన్ని పార్ట్స్, 4 పార్ట్స్. ఓకే, సో 1:4 రేషియో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 1:4 ఫ్రమ్ ద గివెన్ క్వశ్చన్. 1:4 ఆప్షన్ నంబర్ 1. Question number 33. In the given figure, angle BAC equal to 90 degrees. సో ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ లో BAC అంటే ఇక్కడ A అనే కంప్లీట్ యాంగిల్ 90 degrees అని ఇచ్చారు అండ్ AD is perpendicular to BC. AD అనేది BC కి పర్పెండిక్యులర్ గా ఉంది అండ్ BD ఈక్వల్ టు 9 centimeters, B2D 9 centimeters అండ్ CD ఈక్వల్ టు 16 centimeters. C to D distance is 16 centimeters.
దెన్ ఏసీ ఈక్వల్ టు, సో ఇక్కడ ఈ ఏసీ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఈ టోటల్ ట్రయాంగిల్ నుంచి మనము సో 2 ట్రయాంగిల్స్ డ్రా చేసుకుంటాము. సో ట్రయాంగిల్ ఏబిసి, టోటల్ ట్రయాంగిల్ ఒకటి ఏబిసి అనే టోటల్ ట్రయాంగిల్. సో ఏబిసి, ఏ దగ్గర రైట్ యాంగిల్. నెక్స్ట్ సో ఇంకొక ట్రయాంగిల్ మనకు ఇక్కడ ఉన్నది ఏడిసి, ఏడిసి. సో డి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. సో దీంట్లో మనము కరస్పాండింగ్ సైడ్ రేషియోస్ రాసుకున్నాము అంటే బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఏసీ, బీసీ బై ఏసీ ఈక్వల్ టు, ఏసీకి ఇక్కడ కరస్పాండింగ్ సైడ్ డిసి, ఏసీ బై డిసి. సో ఇక్కడ దీన్ని క్రాస్ మల్టిప్లై చేసామంటే ఏసీ ఇంటూ ఏసీ, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఇంటూ డిసి. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ వాల్యూ ఇక్కడ చెక్ చేసామంటే బీసీ వాల్యూ ఇక్కడ ఏముంది, బీడీ ప్లస్ డిసి టోటల్ ఉంది 9 + 16 ఇక్కడ. ఓకే, సో 9 + 16 25. సో బీసీ వాల్యూ ఎంత మనకు ఓవరాల్గా 25 ఇంటూ డిసి వాల్యూ ఓన్లీ 16. నెక్స్ట్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 25 ఇంటూ 16 400. ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 400. ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 400 మనము 20 స్క్వేర్గా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఏసీ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. So the required side AC is 20 centimeters. Option number 3. Question number 34. The base of two similar triangles are 24 centimeter and 18 centimeter. If one side of the first triangle is 8 centimeters, then corresponding side of other triangle is. సో 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుందాము. ఆ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ లో వాటి బేసెస్ ఏ విధంగా ఉన్నాయంటే, సో ఒకదానికి 24 సెంటీమీటర్స్ ఉంటే ఇంకొక దానికి బేస్ అనేది 18 సెంటీమీటర్స్ ఉంది. ఇఫ్ వన్ సైడ్ ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ 8 సెంటీమీటర్స్, సో ఈ రెండిట్లో ఏదో ఒక సైడ్ 8 సెంటీమీటర్స్ అనుకుంటే, దీనికి నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ లోని కరస్పాండింగ్ సైడ్ ఏదైతే ఉందో, దెన్ కరస్పాండింగ్ సైడ్ ఆఫ్ అదర్ ట్రయాంగిల్ ఇస్, ఈ 8 సెంటీమీటర్ కి కరస్పాండింగ్ సైడ్ ఏదైతే ఉందో, సో దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు ఇక్కడ. సో కరస్పాండింగ్ సైడ్స్, సో సిమిలర్ ట్రయాంగిల్స్ లో సో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉంటాయి, అంటే సేమ్ రేషియోలో ఉంటాయి కాబట్టి, సో వాటి పరంగా ఇక్కడ రాసుకున్నామంటే 8/x ఈక్వల్ టు 24 కి కరస్పాండింగ్ సైడ్ ఇక్కడ 18, 24/18. ఓకే, సో ఇక్కడ మనము సింప్లిఫై చేసుకోవచ్చు. 6 3s are 6 4s are. నెక్స్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకున్నామంటే 4x 4 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 4x, 8 3s are 24, x ఈక్వల్ టు 24/4, 4 1s are 4 6s are, x ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో ఈ 8 సెంటీమీటర్స్ కి కరస్పాండింగ్ సైడ్ వాల్యూ ఏంటంటే అదర్ ట్రయాంగిల్ లో ఇక్కడ 6 సెంటీమీటర్స్ వస్తుంది. ఆప్షన్ నంబర్ 2. Question number 35. If a parallelogram is cyclic, then it is a. సో సైక్లిక్ అంటే సర్కిల్ లోపల మనం ఒక ప్యారలోగ్రామ్ ని డ్రా చేసామంటే అది మనకు ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే ఒక రెక్టాంగిల్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ప్యారలోగ్రామ్ లో మనకు ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి అండ్ అదే విధంగా ఈక్వల్ గాను ఉంటాయి. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్ గా ఉంటాయి. సో దీన్ని మనం సైక్లిక్ గా డ్రా చేసామంటే ఏవైతే ఇక్కడ స్లాంట్ గా ఉన్నాయో సైడ్స్, అవి మనకు స్ట్రైట్ గా పర్పెండిక్యులర్ గా వచ్చేస్తాయి. ఓకే, సో అప్పుడు సైక్లిక్ అంటే సర్కిల్ డ్రా చేసే, సర్కిల్ లోపల ఈ వర్టిసెస్ వచ్చేలాగా మనం ఈ ప్యారలోగ్రామ్ ని డ్రా చేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ ఏ రెక్టాంగిల్. ఆప్షన్ నంబర్ 1. Question number 36. The perimeter of a rhombus is 52 centimeters. If its one diagonal is 24 centimeter, then the length of its other diagonal is. సో ఇక్కడ మనకు రాంబస్ పెరిమీటర్ ఇవ్వడం జరిగింది. సో రాంబస్ ని డ్రా చేసుకుందాం మనము. ABCD, లెట్ ABCD. ఓకే, సో ఈజ్ ఎ రాంబస్. ఇఫ్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఇస్ 24 సెంటీమీటర్స్, ఒక డయాగ్నల్ లెంత్, సో టోటల్ లెంత్ 24 సెంటీమీటర్స్. దెన్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ అదర్ డయాగ్నల్, సో అదర్ డయాగ్నల్ లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో రెండు డయాగ్నల్స్ రాంబస్ లో మనకు బైసెక్ట్ ఈచ్ అదర్, అంటే సో ఎక్కడైతే ఆ బైసెక్టింగ్ పాయింట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ వస్తుందో ఆ పాయింట్ అనేది
సో ప్రతి ఒక్క డయాగ్నల్ ని ఈ బీడీ అనే డయాగ్నల్ ని ఈక్వల్ హాఫ్స్ గా చేస్తుంది అండ్ ఏసీ అనే డయాగ్నల్ ని ఈక్వల్ హాఫ్స్ గా చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ రాంబస్ అని ఇచ్చారు. సో పెరిమీటర్ ఆఫ్ రాంబస్ అనేది రాంబస్ మనకు ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి సో 4 సైడ్స్ ఉంటాయి. సో పెరిమీటర్ 4s ఈక్వల్ టు 52 చేసుకుంటే సైడ్ ఆఫ్ ద రాంబస్ ఫైండ్ అవుట్ చేసుకుందాం ఫస్ట్. సో సైడ్ ఆఫ్ ద రాంబస్ s ఈక్వల్ టు 52/4, 4 1s are 4 1s are and 3s are. సో సైడ్ ఈక్వల్ టు మనకు 13 సెంటీమీటర్స్ రావడం జరిగింది. సో సైడ్ ఇస్ 13 సెంటీమీటర్స్. సో ప్రతి ఒక్క సైడ్ కూడా ఎంత ఉంటుందంటే 13 సెంటీమీటర్స్, ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి. బట్ డయాగ్నల్ లెన్స్ ఈక్వల్ గా ఉండవు రాంబస్ లో. ఓకే, సో ఒక డయాగ్నల్ ఏమో 24 అన్నాడు. సో ఇప్పుడు ఈ పాయింట్ ఓ అనే పాయింట్ ఏం చేస్తుంది, ఈ బీడీ అనే డయాగ్నల్ ని ఈక్వల్ హాఫ్స్ గా చేస్తుంది. అంటే ఓ నుంచి డికి 12 సెంటీమీటర్స్ ఉంటుంది, అదేవిధంగా ఓ నుంచి బికి కూడా 12 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ టోటల్ ఏసీ డయాగ్నల్ లెంత్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అండ్ రాంబస్ లో డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అండ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. డయాగ్నల్స్ ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్ గా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ సో క్లియర్ గా అబ్జర్వ్ చేశారంటే ఏఓబి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏఓబి అనే సపరేట్ గా డ్రా చేస్తాను. ఏఓబి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఓబి, ఇందులో మనకు ఏబి వాల్యూ సైడ్ ఆఫ్ ద రాంబస్ కాబట్టి 13 ఉంది. అదేవిధంగా ఓబి వచ్చేసి టోటల్ డయాగ్నల్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఇది. సో ఇది 12 సెంటీమీటర్స్ ఉంది. మనకి ఇక్కడ ఏఓ తెలియదు. సో దీన్ని మనము హైపోటనస్ రూల్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేసుకుంటాము. సో హైపోటనస్ రూల్ ఈక్వల్ టు, సో దీంట్లో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏఓ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్. సో ఏబి వాల్యూ 13 స్క్వేర్ ఈక్వల్ టు ఏఓ స్క్వేర్ ప్లస్ ఓబి వాల్యూ 12 స్క్వేర్. సో 13 స్క్వేర్ 169 ఈక్వల్ టు ఏఓ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ 144. ఏఓ స్క్వేర్ ఈక్వల్ టు 169 మైనస్ 144. ఏఓ స్క్వేర్ ఈక్వల్ టు 169 మైనస్ 144 25. సో ఫైనల్లీ ఏఓ ఈక్వల్ టు మనకు 5 అనే వాల్యూ వస్తుంది. సో స్క్వేర్ ట్రాన్స్పోజ్ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ 5. ఓకే, సో ఏఓ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో ఏఓ 5 సెంటీమీటర్స్. ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసామంటే ఏఓ 5 సెంటీమీటర్స్ అంటే మనకు ఓ నుంచి సికి కూడా ఎంత ఉంటుందంటే 5 సెంటీమీటర్స్ ఉంటుంది. అప్పుడు ఓవరాల్ ఈ డయాగ్నల్ వాల్యూ ఏసీ వాల్యూ ఏమవుతుంది, ఏఓ ప్లస్ ఓసి. సో ఏఓ వాల్యూ 5 ప్లస్ ఓసి వాల్యూ కూడా సో దానికి ఈక్వల్ పార్ట్ కాబట్టి సో అది కూడా 5 ఉంటుంది. 5 ప్లస్ 5 10 సెంటీమీటర్స్. సో ద రిక్వైర్డ్ అనదర్ డయాగ్నల్ ఆఫ్ దిస్ rhombus is the length of another diagonal of this rhombus is 10 centimeters. Option number 4. Question number 37. The radius of cone is 7 meters and its height is 10 meters. Then its slant height is. So given radius of cone 7 meters ఇచ్చారు, height h equal to 10 meters ఇచ్చారు, స్లాంట్ హైట్ L ఫైండ్ అవుట్ చేయాలి. సో స్లాంట్ హైట్ కి ఫార్ములా ఏంటంటే ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అని రాసుకుంటాం యాక్చువల్ గా. సో ఎల్ ఈక్వల్ టు స్క్వేర్ ట్రాన్స్పోజ్ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఇందులో రేడియస్ అండ్ హైట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ 7 స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మీన్స్ 10 స్క్వేర్. సో ఎల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ 49 ప్లస్ 10 స్క్వేర్ 100. So finally we got L equal to square root of 149. సో ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 149 అని అయితే ఆప్షన్స్ లో లేదు ఇక్కడ. సో ఇక్కడ మనకు 12.2, 13.5, 14.5, 16.2 అని ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 వాల్యూ ఏంటంటే 12 అనమాట. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ని 12 స్క్వేర్ గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకు సో 12 వస్తుంది. సో 144 అనేది ఈ 149 కి దగ్గరగా ఉంది కాబట్టి సో అప్రాక్సిమేట్ గా మనకు 12.2 అనే వాల్యూ మనము చూడగానే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేదు సో మనకు తెలియలేదంటే అప్పుడు ఏం చేయాలంటే సో దీనికి స్క్వేర్ రూట్ మెథడ్ ఏదైతే ఉంటుందో సో నంబర్ కి మనము స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. సో 149 కి స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో దీన్ని 2 గా సపరేట్ చేసుకుంటాము. ఓకే, సో ఇక్కడ మనకు ఈ 1 అనేది దేనికి స్క్వేర్ కి దగ్గరలో ఉందంటే 1 స్క్వేర్ కి 1 స్క్వేర్ వాల్యూ 1 into 1 1. సో తర్వాత ఇక్కడ ఉన్న నంబర్ ని డబుల్ చేసుకుంటాము 2 అవుతుంది. సో నెక్స్ట్ 49 ని ఇక్కడ కిందకి తీసుకుంటే నెక్స్ట్ ఈ 2 పక్కన ఏదైతే నంబర్ పెడితే మనకి ఈ 49 వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. సో మనకు ఈ 2 పక్కన 2 ప్లేస్ చేసామంటే అండ్ ఇక్కడ కూడా 2 ప్లేస్ చేసుకోవాలి. 22 into 2 సో 44 వస్తుంది.
ఓకే 23 ఇంటూ 3 చెక్ చేసామంటే 23 ఇంటూ 3 చెక్ చేస్తే మనకు 69 అయిపోతుంది. అది 49 కన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి 3 తీసుకోము. సో ఇక్కడ 2 and 2 ప్లేస్ చేసుకున్నామంటే 44 అండ్ 5 ఈజ్ రిమైండ్ హియర్. సో నెక్స్ట్ 2 zeros తీసుకుందాం అండ్ పాయింట్ పెట్టుకుని తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ పాయింట్ ప్లేస్ చేసుకుంటే సో అప్పుడు వరకు ఉన్న ఈ వాల్యూని డబుల్ చేసుకోవాలి. 12 ఉంది కదా ఇక్కడ. సో డబుల్ చేసుకుంటే 24 అండ్ ఈ 24 పక్కన 2 ప్లేస్ చేసుకున్నాం అండ్ ఇక్కడ కూడా 2 ప్లేస్ చేసుకుంటే 242 ఇంటూ 2 484. ఓకే సో మనకు ఆల్మోస్ట్ 500కి దగ్గరగా వచ్చింది వాల్యూ 484. సో ఇప్పుడు మనకు ఇంతే ఇక్కడతో చాలు. సో 1 decimal ప్లేస్ వరకు చాలు. సో ఇప్పుడు వాల్యూ ఎంత వచ్చింది మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 149కి 12.2 మీటర్స్. సో ఇచ్చిన క్వశ్చన్లో అన్ని యూనిట్స్ మీటర్స్లో ఉన్నాయి కాబట్టి మీటర్స్ తీసుకున్నాము. సో ఈ విధంగా ఇదంతా ప్రొసీజర్ అంతా చేయాలి. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ కాబట్టి సో మనకు స్క్వేర్ వాల్యూస్ ఎప్పుడైతే తెలుసుంటాయో సో అప్రాక్సిమేట్గా మనము చూడగానే ఆన్సర్ చేసుకోవచ్చు. 12 square 144, 13 square 169, 14 square 196, 16 square సో 256 అరౌండ్. సో ఇలాగా ఈ వాల్యూస్ మనకు గుర్తున్నాయి అంటే సో మనం అప్రాక్సిమేట్ వాల్యూ చూడగానే సో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కాబట్టి స్క్వేర్ వాల్యూస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో బట్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ద రిక్వైర్డ్ స్లాంట్ హైట్ వాల్యూ ఇస్ 12.2 meters, ఆప్షన్ నెంబర్ 1. Question number 38. If tan theta equal to cot theta, then the value of secant theta equal to tan theta equal to cot theta అయితే సో అప్పుడు మనము secant theta వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ టేబుల్లో tan theta equal to cot theta ఎప్పుడు అవుతుందంటే theta equal to 45 degrees దగ్గర అవుతుంది. సో tan 45 1, cot 45 కూడా 1. ఓకే సో అప్పుడు theta equal to 45 degrees దగ్గర రెండు వాల్యూస్ సేమ్గా ఉంటాయి. సో దెన్ వీ నీడ్ టు టేక్ హియర్ theta వాల్యూ as 45. secant 45 degrees equal to so secant 45 value √2. okay so option number 3. so secant 45 √2. ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ టేబుల్ గురించి ఇంకా డీటెయిల్ గా నేర్చుకోవాలనుకుంటే సో సింపుల్ గా ఎలా ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ టేబుల్ రాయాలి. సో అంటే ఈ tan 0 మనకు స్పెసిఫిక్ యాంగిల్స్ కి వాల్యూస్ ఉన్నాయి కదా 0, 30, 45, 60, 90కి. సో అందులో మనకు ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కి వాల్యూస్ వస్తాయి. సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్ కి. సో అది సింపుల్ గా అర్థమయ్యేలాగా ఒక వీడియో చేస్తున్నాను ఈ ఛానల్లో, ఐకార్డ్ లో ఇస్తాను. సో దాన్ని కూడా డీటెయిల్ గా చూడండి, సింపుల్ గా ఉంటుంది. సో దాన్ని కూడా నేర్చుకోండి. క్వశ్చన్ నంబర్ 39. The angular tangent to a circle and the radius drawn at the point of contact is. ఒక సర్కిల్ కి the angular tangent to a circle and the radius drawn at the point of contact. సో సెంటర్ నుంచి మనము సో రేడియస్ అండ్ ఈ పాయింట్ గుండా మనం ఒక టాంజెంట్ డ్రా చేసామంటే సో ఎక్కడైతే ఈ టాంజెంట్ అండ్ రేడియస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర మీట్ అవుతాయో సో అక్కడ యాంగిల్ ఎంత ఉంటుందని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ రేడియస్ కి టాంజెంట్ కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఉంటుందంటే ఇవి రెండు లైన్స్ ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో పర్పెండిక్యులర్ గా ఉన్నాయంటే అక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది. ఓకే సో టాంజెంట్ అండ్ రేడియస్ కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర యాంగిల్ 90 degrees ఉంటుంది. ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 40. The ratio of volumes of two cones is 4:5. సో 2 cone వాల్యూమ్స్ రేషియో ఇచ్చారు. సో V1:V2 మనం 4:5 గా తీసుకుంటాము. అండ్ ద రేషియో ఆఫ్ ద రేడియై ఆఫ్ దేర్ బేసెస్ ఇస్ 2:3. వాటి బేస్ రేడియస్ ఏ రేషియోలో ఉన్నాయంటే R1:R2 అనేది సో 2:3 అనే రేషియోలో ఉన్నాయి. అంటే 2 కోన్స్ ఉన్నాయమ్మా. ఆ 2 కోన్స్ లో వాటి వాల్యూమ్ రేషియో ఇచ్చారు అండ్ వాటి బేస్ రేడియస్ సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ వరకు రేడియస్ ఉంటుంది కదా. సో అలాగా ఆ 2 కోన్ బేస్ రేడియస్ మనకు 2:3 ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే రేషియో ఆఫ్ దర్ వర్టికల్ హైట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా తెలుసు కదా 1/3 πr²h. సో ఫస్ట్ కోన్ కి 1/3 π r1²h1. సో ఫస్ట్ కోన్ కాబట్టి బేస్ లో 1 రాసుకున్నాము డివైడెడ్ బై సో 1/3 π ఇంటూ r2² h2 ఈక్వల్ టు 4/5.
అండ్ ఇక్కడ ఈ రేషియో నుంచి మనము దీన్ని ఇక ఎలా రాసుకోవచ్చు, R1:R2 = 2:3 అంటే R1/R2 = 2/3. సో ఇక్కడ R1 = R2 ట్రాన్స్పోజ్ చేసుకుంటే 2R2/3. సో న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోండి. R1 = మనం ఏం రాసుకోవచ్చు, 2 × R2/3 కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ R1 ఏదైతే వాల్యూ వచ్చిందో 2 × R2/3 అని, సో ఇందులో ఈ న్యూమరేటర్లో ఉన్న R1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. అంతకన్నా ముందు ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ న్యూమరేటర్లో 1/3, డినామినేటర్లో 1/3 అండ్ ఇక్కడ పై అండ్ ఇక్కడ పై రెండు అంటే ఈ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ R1² ఉంది కదా, R1 బదులుగా మనము 2 × R2/3 R2/3² ఇంటూ H1 డివైడెడ్ బై R2² ఇంటూ H2 = 4/5. సో దట్ ఈక్వల్ టు, సో సారీ ఇక్కడ స్క్వేర్ రాయాలి, స్క్వేర్ ఇక్కడ ఈ స్క్వేర్ అనేది వీటన్నిటికీ అప్లై అయిందంటే 2² వాల్యూ 4R2² బై 3² అంటే 9 H1 డివైడెడ్ బై R2² ఇంటూ H2 = 4/5. సో ఇక్కడ ఈ 9 అనేది డినామినేటర్లోకి వస్తుంది. 4R2² H1 డివైడెడ్ బై 9R2² H2 = 4/5. సో ఇక్కడ R2² క్యాన్సల్ అండ్ ఇక్కడ ఈ 4/9 అనేది రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసుకుంటే 9/4 గా కన్వర్ట్ అవుతుంది. H1/H2 = 4/5 ఇంటూ 9/4. 4 1s are 4 1s are. H1/H2 = 9/5. సో రిక్వైర్డ్ వెర్టికల్ హైట్స్ యొక్క రేషియో మనకు 9:5 రేషియోలో ఉంటుంది. ఓకే, సో మనకు 2 కోన్స్ వాటి వాల్యూమ్స్ 4:5 రేషియోలో ఉండి వాటి బేస్ రేడియస్ అనేది 2:3 రేషియోలో ఉంటే వాటి వర్టికల్ హైట్స్ అనేవి ఏ రేషియోలో ఉంటాయంటే 9:5 రేషియోలో ఉంటాయి. ఓకే, సో 9:5 ఆప్షన్ నంబర్ 2. Question number 41. 3 cubes of sides 6 cm, 8 cm and 1 cm are melted to form a new cube. Then the length of edge of the new cube is. సో 3 క్యూబ్స్ ఉన్నాయి. సో క్యూబ్ అంటే మనకు తెలిసిందే కదా. సో ఆల్ ఫేసెస్ ఈక్వల్, ఆల్ సైడ్ వాల్యూస్ అంటే ఎడ్జ్ వాల్యూస్ ఈక్వల్ గానే ఉంటాయి. సో వాటిని మనం సైడ్స్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎడ్జెస్ ని. సో అలాగా 3 క్యూబ్స్, సో ఒకటి 6 సెంటీమీటర్స్ సైడ్ ఉన్న క్యూబ్, 8 సెంటీమీటర్ సైడ్ ఉన్న సెకండ్ క్యూబ్ అండ్ 1 సెంటీమీటర్ సైడ్ ఉన్న థర్డ్ క్యూబ్, మూడింటిని మెల్ట్ చేసి ఒక న్యూ క్యూబ్ ని ఫామ్ చేస్తున్నాము. సో అందులో ఆ న్యూ క్యూబ్ యొక్క లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈ మూడిటి వాల్యూమ్స్ మొత్తాన్ని మెల్ట్ చేస్తున్నాం అంటే మూడిటి వాల్యూమ్స్ ని మెల్ట్ చేసి న్యూ క్యూబ్ గా ఫామ్ చేస్తున్నాము. సో కాబట్టి ఇక్కడ సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, యాజ్ వి నో దట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఓకే, సో అప్పుడు ఈ ఫస్ట్ క్యూబ్ కి వాల్యూమ్ ఏమవుతుంది, 6 క్యూబ్ = 216. అదేవిధంగా సెకండ్ క్యూబ్ కి వాల్యూమ్ 8 క్యూబ్, ఏ క్యూబ్ అంటే 8 క్యూబ్, దట్ = 512. నెక్స్ట్ సో థర్డ్ క్యూబ్ 1 సెంటీమీటర్ సైడ్ కదా, సో దానికి 1 క్యూబ్, సో 1 క్యూబ్ అంటే 1. సో వీటన్నిటి వాల్యూమ్స్ ని యాడ్ చేసుకుంటే సో 9 2 7 729 రావడం జరిగింది. అంటే మనకి ఏదైతే న్యూ క్యూబ్ ఫామ్ అవుతుందో సో దాని వాల్యూమ్ ఎంతంటే 729. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ = 729 అనేది 9 క్యూబ్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనకు పవర్స్ రెండు ఈక్వల్ కాబట్టి బేసెస్ ని ఈక్వేట్ చేసుకుంటే సో ఏ = 9 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఏదైతే న్యూ క్యూబ్, సో ఈ మూడింటిని మెల్ట్ చేసి న్యూ క్యూబ్ ఫామ్ చేస్తున్నామో సో దానికి లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఎంత ఉంటుందంటే 9 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆప్షన్ నంబర్ 1. Question number 42. If a plus b = 90 degrees and cot b = 3/4, then the value of tan a = so the given information here is a plus b = 90 degrees and cot b = 3/4. మనము tan a వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఈ a plus b = 90లో b = 90 ప్లస్ a ట్రాన్స్పోజ్ అయితే మైనస్ a అవుతుంది. సో b = 90 మైనస్ a. సో ఈ కాట్ b లో ఇక్కడ ఏం చేస్తామంటే కాట్ b ప్లస్ లో ఇక్కడ 90 మైనస్ a. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే ఈ ఈక్వేషన్ 1 నుంచి వచ్చిన b = 90 మైనస్ a ని రాసుకుంటాము.
90 minus a equal to 3/4. So cot 90 minus a formula tan a. So cot 90 minus theta tan theta కదా. సో దాని ప్రకారంగా cot 90 minus a equal to tan a equal to 3/4 సేమ్ వాల్యూ. సో ఇక్కడ రిక్వైర్డ్ tan a వాల్యూ ఎంత అంటే ఈ ప్రాబ్లంలో మనకు 3/4. ఆప్షన్ నంబర్ 1. Question number 43. In the figure AP equal to 12 centimeters, PB equal to 16 centimeters, let pi equal to 3, then the perimeter of the shaded portion is. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనకు ఏపీ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అన్నారు. ఏ నుంచి పీకి 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ పీబీ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. పీ టు బి 16 సెంటీమీటర్స్. లెట్ పై ఈక్వల్ టు 3. పై వాల్యూ 3 తీసుకోమన్నారు. అండ్ దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ ఇస్. ఇక్కడ ఏదైతే ఈ షేడెడ్ పోర్షన్ ఉందో ఈ ఏపీ మధ్యలో ఇక్కడ ఈ షేడెడ్ పోర్షన్ ఉంది అండ్ పీబీ మధ్యలో షేడెడ్ పోర్షన్ ఉంది. సో ఈ షేడెడ్ పోర్షన్ పెరిమీటర్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? పెరిమీటర్ అంటే బౌండరీ. సో ఇక్కడ ఈ కర్వ్డ్ పోర్షన్ బౌండరీ అండ్ ఈ లైన్ అండ్ ఈ లైన్ ఇవి రెండు యాడ్ చేసుకోవాలి. ఈ కర్వ్డ్ పోర్షన్ మనం చెక్ చేసామంటే ఇక్కడ ఓకే, సో అది సర్కిల్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఉంది, అంటే సర్కంఫరెన్స్ లో హాఫ్ ఉంది. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా తెలుసు మనకు 2πr, కానీ ఇక్కడ హాఫ్ ఏ ఉంది కాబట్టి 2πr/2 ప్లస్ ఈ కర్వ్డ్ పోర్షన్ బౌండరీతో పాటుగా ఏపీ లెంత్, సో 12 ప్లస్ పీబీ లెంత్ 16 యాడ్ చేసుకోవాలి. 12 ప్లస్ 16 పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ షేడెడ్ పోర్షన్. సో ఇక్కడ మనకు 2 1s are 2 1s are క్యాన్సిల్ అయిపోతుంది. పై వాల్యూ 3 తీసుకోమన్నారు. 3 into r ప్లస్ 12 ప్లస్ 16 28. సో ఇక్కడ మనకు ఆర్ వాల్యూ అనేది తెలియదు. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇది ఏబి ఈ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ డయామీటర్ అండ్ ఇక్కడ ఈ పోర్షన్ యాంగిల్ పి కనిపిస్తుంది కదా. సో యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఎంత అంటే 90 degrees అనమాట. సో డయామీటర్ నుంచి మనము ఒక సెమీ సర్కిల్లోకి యాంగిల్ చూసామంటే 90 degrees ఉంటుంది. సో అలాగే ఇక్కడ పి దగ్గర 90 degrees ఉంటుంది. సో అప్పుడు ఇది ఏపీబి అనేది ఏ ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఇక్కడ హైపోటనస్. ఓకే, సో ఈ హైపోటనస్ ఇక్కడ ఏబి అనేది ఏంది ఈ సర్కిల్ కి డయామీటర్, అదేవిధంగా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి హైపోటనస్. సో దాని ప్రకారంగా హైపోటనస్ రూల్ ప్రకారంగా ఈ ఏపీబి ట్రయాంగిల్ లో రాసుకున్నామంటే హైపోటనస్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ అదర్ సైడ్ స్క్వేర్ పీబీ స్క్వేర్. సో మనకు ఏబి వాల్యూ కావాలి. సో ఏబి వాల్యూ అంటే డయామీటర్, మళ్ళీ మనకు కావాల్సింది ఇక్కడ రేడియస్ కాబట్టి దాంట్లో హాఫ్ చేసుకోవాలి మళ్ళీ వచ్చిన తర్వాత. సో ఫస్ట్ ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుందాము. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ 16 స్క్వేర్. సో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ 144 ప్లస్ 16 స్క్వేర్ 256. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 144 ప్లస్ 256 400. ఏబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 400. సో దీన్ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 20 స్క్వేర్ గా రాసుకోవచ్చు 400 ని. సో 20 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఫైనల్ గా ఏబి ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, సో మనకు ఏబి అనేది ఏంటి డయామీటర్, ఇది మనకు కావాల్సింది రేడియస్. రేడియస్ ఈక్వల్ టు d/2 20/2. సో దట్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో మనకు కావాల్సింది రేడియస్ వాల్యూ సెంటర్ నుంచి. ఓకే, సో ఓఏ లేదా ఓబిఏ కావాల్సింది మనకి ఇక్కడ. సో రేడియస్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 10 సెంటీమీటర్స్ వచ్చింది. సో 3 into 10 ప్లస్ 28 దట్ ఈక్వల్ టు 3 10s are 30 ప్లస్ 28. సో ఫైనల్లీ అవర్ ఆన్సర్ ఇస్ 58 సెంటీమీటర్స్. సో ఈ షేడెడ్ పోర్షన్ డయామీటర్ పెరిమీటర్ ఎంత అంటే ఈ షేడెడ్ పోర్షన్ మొత్తానికి 58 సెంటీమీటర్స్. ఆప్షన్ నంబర్ 2. Question number 44. If the diameter of a sphere is d, then its volume is. ఒక స్పియర్ డయామీటర్ అనేది d అని ఇచ్చారు, దీని వాల్యూమ్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో నార్మల్ గా వి నో దట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఇస్ 4/3 πr³. సో 4/3 πr³ మనకు ఆప్షన్స్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ r లేదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ d డయామీటర్ ఉంది. సో వి నో దట్ r ఈక్వల్ టు ఇట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ ద డయామీటర్ d/2. సో ఇక్కడ r ప్లేస్ లో మనం d/2 ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4/3 ఇంటూ పై ఇంటూ d/2 హోల్ క్యూబ్. సో దట్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పై
ఇంటూ, సో ఇక్కడ క్యూబ్ అనేది d and 2 రెండింటికి అప్లై అవుతుంది, d క్యూబ్ బై 2 క్యూబ్ వాల్యూ 8. సో హియర్ 4 1s are 4 2s are, సో దట్ ఈక్వల్ టు 1 into pi into d cube, pi into d cube, సో pi into d cube by, సో 3 2s are 6. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/6 into pi into d cube, సో 1/6 into pi into d cube, ఆప్షన్ నెంబర్ 1. Question number 45. A reservoir is in the shape of a frustum of a right circular cone. ఒక reservoir frustum of a right circular cone format లో ఉందంట, ఆ షేప్ లో ఉంది. It is 8 meters across at the top and 4 meters across at the bottom. It is 6 meter deep. Then its capacity is. సో దీన్ని మనం డయాగ్రమెటికల్ గా వేసుకున్నామంటే ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ టాప్ లో ఎక్కువ అండ్ ఎక్కువ వాల్యూ ఇచ్చారు, 8 meters రేడియస్. సో బాటమ్ లో 4 meters క్రాస్ రేడియస్ ఇచ్చారు కాబట్టి, సో దాన్ని డయాగ్రమెటికల్ గా రిప్రజెంట్ చేసుకుంటే, సో మనకు అప్రాక్సిమేట్ రఫ్ డయాగ్రామ్ ఇలా వస్తుంది అనుకుందాం. సో ఈ విధంగా ఉంది రిజర్వాయర్. టాప్ లో మనకు రేడియస్ అనేది 8 meters ఉంది, బాటమ్ లో రేడియస్ అనేది 4 meters ఉంది, అండ్ ఇట్స్ డీప్ ఈజ్ 6 meters. సో టోటల్ గా ఇది మొత్తం ఎంత డెప్త్ లో ఉందంటే 6 meters డెప్త్ లో ఉంది. సో దెన్ ఇట్స్ కెపాసిటీ ఈజ్, సో కెపాసిటీ అంటే దీని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, టోటల్ గా వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ కి ఫార్ములా ఏంటి అంటే వాల్యూమ్ ఆఫ్ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్, వాల్యూమ్ ఆఫ్ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ ఈక్వల్ టు పై హెచ్ బై 3 ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ మనము హెచ్ వాల్యూ అనేది ఇక్కడ డీప్ ఎంత అయితే ఉంటుందో, సో దాన్ని మనం హెచ్ వాల్యూ తీసుకోవాలి, పై ఇంటూ 6/3 ఇంటూ, సో ఆర్ స్క్వేర్ వాల్యూ, క్యాపిటల్ ఆర్ అనేది మనకు టాప్ లో ఉన్న ఎక్కువ రేడియస్ వాల్యూని మనం క్యాపిటల్ ఆర్ గా తీసుకోవాలి. ఆర్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ 8 ఇంటూ స్మాల్ ఆర్ 4. సో పై వాల్యూ ఇక్కడ మనము 22/7 గా తీసుకుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్యాన్సిల్ చేద్దాం, 3 1s are 3 2s are. సో పై వాల్యూ 22/7 ఇంటూ 2 ఇంటూ 8 స్క్వేర్ 64 ప్లస్ 4 స్క్వేర్ 16 ప్లస్ 8 4s are 32. 22 ఇంటూ 2 44/7 ఇంటూ ఈ మొత్తం వాల్యూస్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే 64 16 32, సో 12, సో 10 + 1 11, 112 వచ్చింది. ఓకే, సో దట్ ఈక్వల్ టు 44. సో ఇక్కడ 7తో క్యాన్సిల్ అవుతుందేమో చెక్ చేసుకుందాము. 7 1s are 7 పోతుంది, అండ్ 11లో 7 పోతే 4 4 to 42 6 are 42. ఎస్, సో ఫైనల్ గా మనకి ఇక్కడ మిగిలింది 44 ఇంటూ 16. ఓకే, సో 16 ఇంటూ 44 ఇంటూ 16 24 26 4 4 4 7 704 is the value. So 704 meter cube. So finally our answer here is the capacity of the required reservoir which is in the shape of frustum of a cone is 704 meter cube. Option number 1. Question number 46. A dice is thrown twice, then the probability of that 5 will come up at least once. సో ఒక డైస్ ని 2 times త్రో చేస్తే, సో అట్లీస్ట్ వన్స్ అంటే ఆ డైస్ 2 times త్రో చేసినప్పుడు 2 వాల్యూస్ పైన అట్లీస్ట్ వన్స్ 5 రావడానికి గల ప్రాబిలిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ట్వైస్ అని చెప్పారు కాబట్టి 2 కాంబినేషన్స్ తీసుకుంటే మనకు ఇలాగా, సో మొత్తం 36 కాంబినేషన్స్ వస్తాయి 1,1 నుంచి 6,6 వరకు. సో అందులో అట్లీస్ట్ వన్స్ 5 ఉండేదాన్ని క్యాన్సిల్ అంటే కౌంట్ చేసుకుందాం ఎన్ని ఉన్నాయో. సో 1,5 1 2,5 3 4 5 5,1 5,2 5,3 5,4 5,5 5,6, ఇక్కడ 4,5 3,5 కూడా. సో ఓవరాల్ గా అట్లీస్ట్ 5 ఉంది, 6,5 కూడా ఉంది ఇక్కడ. సో వీటన్నిటిని కౌంట్ చేసుకుందాం ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇక్కడ ఎంతంటే 11 బై టోటల్ అవుట్కమ్స్ 36. సో ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ వాల్యూ హియర్ ఇస్ 11/36. అట్లీస్ట్ ఆ కాంబినేషన్స్ లో ఒక 5 ఉండే కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయమన్నారు ప్రాబిలిటీగా. సో ఇక్కడ ఫేవరబుల్ అనేది మనకు 11. సో టోటల్ అవుట్కమ్స్ 36, 11/36, ఆప్షన్ నంబర్ 1.
Question number 47. If the mean of 6, 7, x, 8, y, 14 is 9. సో ఇక్కడ ఇచ్చిన ఈ అబ్జర్వేషన్స్ అన్నిటికీ మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు వాల్యూ 9 వచ్చిందంట. దెన్ x ప్లస్ వై ఈక్వల్ టు ఎంత వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో మీన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే వీటన్నింటినీ యాడ్ చేసుకునేలా రాసుకుందాం. 6 ప్లస్ 7 ప్లస్ x ప్లస్ 8 ప్లస్ y ప్లస్ 14 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నివి 1 2 3 4 5 6 ఈక్వల్ టు మీన్ వాల్యూ 9. ఓకే, సో ఇక్కడ ఈ న్యూమరేటర్లో ఉన్న న్యూమరికల్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసుకున్నామంటే 13 ప్లస్ 8 6 ప్లస్ 7 13 ప్లస్ 8 21 ప్లస్ 14 35 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 9. ఇక్కడ 6 డివైడ్ చేస్తుంది, ట్రాన్స్పోజ్ అయితే మల్టిప్లికేషన్. సో 35 ప్లస్ x plus y equal to 9 6 are 54. Next x plus y equal to 54 plus 35 transpose అయితే minus 35. Next x plus y equal to 54 minus 35 54 35. So minus చేయాలి ఇక్కడ 14. ఓకే, సో 9 and 1 19. సో ఫైనల్గా మనకు x plus y ఈక్వల్ టు వచ్చిన ఆన్సర్ ఎంతంటే 19. ఆప్షన్ నంబర్ 3. Question number 48. From the figure theta equal to. సో ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో ఈ థీటా యాంగిల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసామంటే ఈ థీటా యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ థీటా యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఆపోజిట్ అడ్జసెంట్ వచ్చే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టాన్ కాట్లో ఏదో ఒకటి యూస్ చేసుకోవచ్చు. సో మనం టాన్ తీసుకుందాము. టాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan theta ఈక్వల్ టు, సో ఆపోజిట్ సైడ్ వాల్యూ ఇక్కడ, సో బీసీ అంటే 100√3 100 ఇంటూ √3 డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏబి. సో వాల్యూ 100 1 జార్ 100 1 జార్. tan theta ఈక్వల్ టు √3 మిగిలింది. నెక్స్ట్ tan theta ఈక్వల్ టు √3 అనేది tan వాల్యూస్లో tan 60 వాల్యూ √3. సో బోత్ సైడ్స్ మనం tan ఫంక్షన్ని క్యాన్సిల్ చేసుకుంటే సో వి గాట్ theta ఈక్వల్ టు 60 degrees. So the required angle here theta is 60 degrees. Option number 2. Question number 49. The tops of two poles are of height 20 meters and 14 meters are connected by a wire. If the wire makes an angle 30 degrees with the horizontal, then the length of the wire is. సో గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు 2 పోల్స్ అనేవి ఉన్నాయి. సో ఒక పోల్ హైట్ వచ్చి 20 మీటర్స్ అండ్ అనదర్ పోల్ హైట్ 14 మీటర్స్. ఈ పోల్ టాప్స్ అనేవి ఒక వైర్తో కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఆర్ కనెక్టెడ్ బై అ వైర్ ఇఫ్ ద వైర్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద హారిజాంటల్. సో ఇక ఏదైతే సో కంపారిటివ్లీ 20 మీటర్స్ పోల్ కన్నా 14 మీటర్స్ హైట్లో తక్కువ ఉంటుంది కాబట్టి సో దీని టాప్ నుంచి మనం ఒక హారిజాంటల్ లెవెల్ అనుకున్నామంటే ఈ వైర్ ఏదైతే కనెక్ట్ చేస్తున్నామో సో ఇది ఈ హారిజాంటల్ లెవెల్కి యాంగిల్ ఎంత చేస్తుందంటే ఇక్కడ 30 degrees చేస్తుంది. దెన్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్, ఈ వైర్ లెంత్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వైర్ లెంత్ ఎంతో మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాము, ఎక్స్ మీటర్స్ అనుకుందాము. ఓకే, సో ఇప్పుడు మనం దీని లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే మనకు ఈ 2 పోల్స్లో ఈ ఏదైతే షార్టర్ పోల్ 14 మీటర్స్ ఉందో ఈ 20 మీటర్స్ పోల్లో దీని టాప్ వరకు ఇక్కడ వరకు మనకు హైట్ అనేది 14 మీటర్స్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ హైట్ మనకు ఏం చేయాలి, మనము 20 - 14 చేస్తే మనకు వచ్చే వాల్యూ 6 మీటర్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 మీటర్స్ వస్తుంది. సో ఇక్కడ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసుకున్నామంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఉంది అండ్ మనకు కావాల్సింది ఏంటంటే హైపోటనస్ కావాలి. సో ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ హైపోటనస్. సో ఆపోజిట్ సైడ్ హైపోటనస్ ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనకు సైన్, కొసీకెంట్. సో మనము ఇక్కడ సైన్ని కన్సిడర్ చేసుకుంటే సో సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. సో ఇక్కడ థీటా వాల్యూ యాంగిల్ వాల్యూ 30 degrees. సైన్ 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ మనకి ఇక్కడ 6 ఉంది డివైడెడ్ బై హైపోటనస్ని ఎక్స్ అనుకుందాము. సో సైన్ 30 వాల్యూ 1/2 ఈక్వల్ టు 6/x. దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 1 into x ఈక్వల్ టు 6 into 2 12. సో 12 meters. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ ద వైర్. సో ఇక్కడ ఈ వైర్ ఏదైతే టాప్ ఆఫ్ ద పోల్స్ ని కనెక్ట్ చేస్తుందో ఆ వైర్ లెంత్ అనేది మనకు 12 meters రావడం జరిగింది. సో 12 meters. ఆప్షన్ నంబర్ 2.
Question number 50. If 3 coins are tossed simultaneously, then the probability of getting at least 2 heads is. సో మనకు 3 కాయిన్స్ ఒకేసారి టాస్ చేస్తే సో అట్లీస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 హెడ్స్ రావడానికి గల ప్రాబిలిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 కాయిన్స్ టాస్ చేస్తే మనకు వచ్చే అవుట్కమ్స్ ఏ విధంగా ఉంటాయంటే సో మూడిటి పైన హెడ్ 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 రావచ్చు. సో నెక్స్ట్ హెడ్ హెడ్ టైల్, హెడ్ టైల్ హెడ్, head tail tail, tail head head. Okay, so next tail head tail, tail tail head and మూడు కూడా టైల్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా 3 కాయిన్స్ని ఒకేసారి సైమల్టేనియస్గా టాస్ చేస్తే సో మనకు ఆ కాయిన్స్ పైన సో ఆ ఫేసెస్ అంటే హెడ్ టైల్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో మొత్తం కూడా టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో టోటల్ అవుట్కమ్స్ అయితే 8. సో ఫేవరబుల్ ఎన్ని, ఫేవరబుల్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, అట్లీస్ట్ 2 హెడ్స్ దేంట్లో ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 2 హెడ్ ఇందులో ఉన్నాయి, 2 హెడ్స్ ఉన్నాయి. సో ఇందులో 2 హెడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా 2 హెడ్స్ అండ్ ఇక్కడ 2 హెడ్స్. సో రిమైనింగ్ వెయిట్లో కూడా 2 హెడ్స్ అయితే లేవు, అట్లీస్ట్ 2 హెడ్స్ అయితే లేవు. సో ఇక్కడ ఫేవరబుల్ వాల్యూ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత 1 2 3 4. ఫేవరబుల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 4. 4 1s are 4 2s are that equal to 1/2. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ వేసుకున్నాం ఇక్కడ 4/8. 4 1s are 4 2s are 1/2. ఆప్షన్ నంబర్ 1. Question number 51. The mean of 30 students is 42. Among them 2 students got 0 marks. Then arithmetic mean of the remaining students is. సో 30 స్టూడెంట్స్ మీన్ వాల్యూ అనేది 42 ఇచ్చారు. సో అందులో 2 స్టూడెంట్స్కి 0 మార్క్స్ వస్తే రిమైనింగ్ స్టూడెంట్స్ అర్థమెటిక్ మీన్ ఎంత, రిమైనింగ్ స్టూడెంట్స్ మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళ మార్క్స్ యొక్క అర్థమెటిక్ మీన్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇచ్చిన 30 స్టూడెంట్స్కి మీన్ 42 అనేది రాసుకుందాము. వి నో దట్ మీన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా xi by n. సో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మీన్ వాల్యూ ఇచ్చారు 42 ఈక్వల్ టు సిగ్మా xi, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ తెలియదు మనకి ఇక్కడ. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే 30 స్టూడెంట్స్ కాబట్టి 30. సో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ సిగ్మా xi వాల్యూ కావాలంటే 42 ఇంటూ 30 చేయాలి ఇక్కడ. సో సిగ్మా xi ఈక్వల్ టు 42 ఇంటూ 30. 42 ఇంటూ 30 0 0 6 12 1260 is the value. 1260. ఇది సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. అండ్ ఇక్కడ ఏమంటున్నారంటే స్పెసిఫిక్గా 2 స్టూడెంట్స్ గాట్ 0 మార్క్స్ అన్నాడు. ఈ 30 స్టూడెంట్స్లో ఇద్దరికి 0 మార్క్స్ వచ్చిందంట. సో 0 మార్క్స్ వచ్చిందంటే అవేమీ యాడ్ అవ్వట్లేదు మనకు. సో అంటే రిమైనింగ్ ఎన్ని స్టూడెంట్స్ మార్క్స్ ఒకటే మీన్ అయ్యాయి మనకు, ఓన్లీ 28 స్టూడెంట్స్ ఒకటే మీన్ అయ్యాయి. సో ఇప్పుడు రిమైనింగ్ స్టూడెంట్స్ వాళ్ళ మీన్ కనుక్కోవాలంటే సమ్ అయితే వాళ్ళ మార్క్స్ 0 కాబట్టి సో ఈ 30 స్టూడెంట్స్లో ఆ ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళ మార్క్స్ 0. సో ఆ ఇద్దరిని తీసేస్తున్నామంటే సో వాళ్ళ మార్క్స్ ఏమైతే సమ్లో నుంచి మనం ఏమైతే తీయట్లేదు. సో ఆ సమ్ అనేది అలాగే ఉంటుంది, కాకపోతే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మారుతుంది ఇక్కడ. సో న్యూ మీన్ అనేది దేనికి, ఎప్పుడైతే 2 స్టూడెంట్స్ని తీసేసి రిమైనింగ్ స్టూడెంట్స్కి మీన్ కనుక్కుంటే న్యూ మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా xi by n. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ 1260 అదే విధంగా ఉంటుంది. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆ 2 స్టూడెంట్స్ తీసేగా 28 స్టూడెంట్స్ అవుతారు. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 2 1s are 4s are 2 6s are 3s are 0s are అండ్ అగైన్ 2 7s are 2 3s are 6 1s are and 5s are అగైన్ 7 1s are 7 4s are 28 3 మిగులుతుంది ఇక్కడ. 31లో 28 పోతే 3. సో 3 5 35 5s are 35. సో ద న్యూ మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 45. సో రిమైనింగ్ స్టూడెంట్స్ యొక్క మీన్ వాల్యూ ఎంత అంటే 45. ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 52. The median of 17, 31, 12, 27, 15, 19, 23 is. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇక్కడ అబ్జర్వేషన్స్కి. సో ఇక్కడ మీడియన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ని ఏదైనా అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి మనం. సో వీటిని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే సో లీస్ట్ వాల్యూ టు బిగ్గర్ వాల్యూ 12, 15, 17, 19, 23, 27, 31. సో అసెండింగ్ ఆర్డర్లో అయితే అరేంజ్ చేసుకున్నాము.
అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చూస్తే 1 2 3 4 5 6 7 7 అనేది ఆడ్ నంబర్. సో ఆడ్ నంబర్ వచ్చినప్పుడు ఎప్పుడు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్లో ఉన్నప్పుడు సో మీడియన్ వాల్యూని మనం ఏం తీసుకోవాలంటే n+1/2 అబ్జర్వేషన్ని తీసుకోవాలి. సో ఆ నంబర్ ఆఫ్ అక్కడ అబ్జర్వేషన్స్లో n+1/2 అబ్జర్వేషన్ తీసుకోవాలి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 కదా, 7 + 1/2 అబ్జర్వేషన్. సో దట్ ఈక్వల్ టు 8/2. సో ఫోర్త్ అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో సో అదే మనకు కావాల్సిన ఇక్కడ మీడియన్ వాల్యూ. సో ఆడ్ ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకుంటాము n+1/2 అబ్జర్వేషన్ అని. సో ఇక్కడ ఫోర్త్ అబ్జర్వేషన్ అంటే మనకు ఇక్కడ 19 వస్తుంది. సో ద రిక్వైర్డ్ మీడియన్ వాల్యూ ఈజ్ 19, ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 53, మోడ్ ఆఫ్ A, B, C, D and so on Z is. సో మనకున్న ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏ నుంచి జెడ్ వరకు అన్ని లెటర్స్ ఇచ్చి దీని మోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మోడ్ అంటే మనకు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అకరింగ్ వాల్యూని మనము మోడ్గా తీసుకుంటాము. సో ఇక్కడ మనకు ఏ నుంచి జెడ్ వరకు అన్నీ కూడా ఓన్లీ 1 టైమే ఉంటాయి. సో అన్నీ కూడా 1 టైమే ఉంటాయి, మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రావు. సో కాబట్టి ఇక్కడ మోడ్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయలేం. అంటే రిపీటెడ్గా ఏ ఒక లెటర్ కూడా సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ ఉండదు కాబట్టి సో ఇక్కడ ఇచ్చిన ఏదైతే డేటా ఉందో సో దీనికి మోడ్ అనేది లేదు. ఓకే, సో ఆప్షన్స్ మనం చెక్ చేసామంటే నో మోడ్ అని ఏదైతే ఉందో ఆప్షన్ నంబర్ 4, దిస్ ఇస్ ద ఆన్సర్, నో మోడ్. క్వశ్చన్ నంబర్ 54, the value of sin theta or cos theta never exceeds. సో sin theta వాల్యూ cos theta వాల్యూ సో ఏ వాల్యూ కన్నా ఎక్సీడ్ అవ్వదు, మ్యాక్సిమము ఏ వాల్యూ కన్నా ఎక్సీడ్ అవ్వదు అని మనం ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ కానీ చూసామంటే అందులో మనకు స్పెసిఫిక్ యాంగిల్స్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. వీటిలో మ్యాక్సిమం వాల్యూ మనకు 0 నుంచి 1 వరకు వెళ్తుంది. సైన్ వాల్యూస్ తీసుకుంటే 0, 1/2, 1/√2, ఓకే, √3/2, 1. సో కాస్ థీటా వాల్యూస్ తీసుకున్నామంటే నెక్స్ట్ కాస్ థీటా వాల్యూస్ తీసుకుంటే 1, √3/2, 1/√2, 1/2, 0. సో వీటిలో ఏ మ్యాక్సిమం వాల్యూ ఏముంది మనకు 1. సో 1 కన్నా ఎక్కువ అయితే పోవట్లేదు వాల్యూ. సో కాబట్టి సో 1 కన్నా ఎక్సీడ్ అయితే అవ్వదు ఇక్కడ సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూస్. సో కాబట్టి ఆన్సర్ అనేది 1, ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 55, ఇన్ ద ఫిగర్ ద వాల్యూ ఆఫ్ కొసీకెంట్ ఏ ఈజ్. సో ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ నుంచి మనము కొసీకెంట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఏని రెఫరెన్స్గా చేసుకొని కొసీకెంట్ రేషియో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో కొసీకెంట్ రేషియో అనేది మనకు సైన్ రేషియోకి రెసిప్రోకల్. సో సైన్ అనేది ఆపోజిట్ బై హైపోటనస్, అప్పుడు కొసీకెంట్ అనేది మనకు హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్గా రాసుకుంటాం దీనికి ఫార్ములా అనేది. సో కొసీకెంట్ ఏ ఈక్వల్ టు ఏ యాంగిల్కి ఇక్కడ హైపోటనస్ అనే ఏంటి ఇక్కడ. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఇక్కడ సి దగ్గర ఇచ్చారు. రైట్ యాంగిల్కి ఏదైతే ఆపోజిట్ సైడ్ ఉంటుందో అది హైపోటనస్ వాల్యూ 13. సో డివైడెడ్ బై యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ బీసీ, సో దాని వాల్యూ 12. సో కొసీకెంట్ ఏ ఈక్వల్ టు 13/12, ఆప్షన్ నంబర్ 3. Question number 56, if a 2-digit number is chosen at random, then the probability that number chosen is a multiple of 3. సో ఒక 2-digit నెంబర్ని మనం ర్యాండమ్గా చూస్ చేసుకుంటే ఆ 2-digit నెంబర్లో మల్టిపుల్ ఆఫ్ 3 రావడానికి గల ప్రాబిలిటీ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 2-digit నెంబర్లో మల్టిపుల్స్ ఆఫ్ 3 లిస్ట్ అవుట్ చేసుకున్నామంటే సో ఫస్ట్ 2-digit నెంబర్లోని ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ 3 అనేది మనకు 12 ఉంటుంది. సో 12, 15, 18, 21 అండ్ సో ఆన్ ఇలాగా. సో లాస్ట్ 2-digit నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 3 అనేది 99. ఓకే, సో వీటన్నిటిని కౌంట్ చేసుకుంటే మనకు టోటల్ ఎన్ని నెంబర్స్ వస్తాయంటే 2-digit నెంబర్లో మల్టిపుల్స్ ఆఫ్ 3 అనేది 30 వస్తాయి. అండ్ టోటల్ నెంబర్స్ కనుక చూసామంటే సో టోటల్ 12 నుంచి 99 వరకు మనము నంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకున్నామంటే, సారీ 2-digit నెంబర్ కదా, 2-digit నెంబర్ అనేది మనకు 11 నుంచి 99 వరకు ఉంటుంది. సో టోటల్ 11 to 99 వచ్చేసి టోటల్ మనకు 100 నెంబర్స్, 90 నెంబర్స్. సో 1 నుంచి 10 వరకు తీసేసాం కదా, ఇక్కడ 100 కూడా లేదు.
సో 11 to 99 అనేది మనకు ఇక్కడ ఎన్ని నంబర్స్ అంటే 90 నంబర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 3 2 డిజిట్ లో వచ్చే నంబర్స్ ఏంటంటే 30 వస్తాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ 30, టోటల్ అవుట్కమ్స్ 90. 30 1s are 33s are that equal to 1/3. 1/3 is the required probability value. Option number 2. Question number 57. Probability of x plus p of not x. Okay, p of x plus p of not x అంటే probability of an happening of an event plus probability of not happening of an event. సో ఆ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకు 1 కి ఈక్వల్ గా ఉండాలి. సో p of e plus p of e bar. సో probability of happening an event plus probability of not happening an event equal to 1. Option number 3. Question number 58. If cot theta equal to b by a, then cos theta plus sin theta divided by cos theta minus sin theta equal to. సో ఇక్కడ మనకు cot theta వాల్యూ ఇచ్చారు. cot theta equal to b by a. సో మనము ఇక్కడ ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ టోటల్ గా ఫైండ్ అవుట్ చేయాలి. cos theta plus sin theta divided by cos theta minus sin theta equal to ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని రాసుకుందాం. cos theta plus sin theta divided by cos theta minus sin theta. సో ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ ఏమో cot theta equal to b by a. సో మనము cot theta equal to b by a సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే ఈ ఎక్స్ప్రెషన్ ని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ cot theta లోకి చేంజ్ చేయాలి. సో cos బై sin చేసామంటే మనకు cot వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మొత్తాన్ని కూడా మనము sin తో డివైడ్ చేస్తాము. సో sin తో డివైడ్ చేస్తామంటే దాన్ని ఎలా రాసుకోవాలి? cos theta plus sin theta whole divided by sin theta divided by cos theta minus sin theta divided by sin theta. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మొత్తాన్ని కూడా మనము sin theta తో డివైడ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇది ఎలా చేంజ్ అవుతుందంటే ఈ sin theta స్ప్లిట్ చేసుకున్నాం cos theta కి sin theta కి. cos theta by sin theta plus sin theta divided by sin theta whole divided by again cos theta by sin theta minus sin theta by sin theta. సో ఇక్కడ cos theta by sin theta అనేది దీని వాల్యూ ఏమవుతుంది మనకు cot theta అవుతుంది. cot theta plus sin theta 1s are sin theta 1s are 1 divided by cos theta by sin theta cot theta minus sin theta 1s are sin theta 1s are 1/1 1. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ లోకి మార్చుకున్నాము. సో ఇప్పుడు ఈ cot theta ఈక్వల్ టు b బై a వాల్యూ ఏదైతే గివెన్ వాల్యూ ఉందో సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నామంటే సో cot theta ఈక్వల్ టు b బై a ప్లస్ 1. cot theta ప్లస్ 1 అంటే b బై a ప్లస్ 1. cot theta మైనస్ 1 b బై a మైనస్ 1. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నామంటే a అండ్ 1 కి ఎల్సిఎం వాల్యూ a వస్తుంది. a తో 1 టైం పోతుంది. సో 1 ఇంటూ b ప్లస్ a అనేది 1 తో a టైమ్స్ పోతుంది. a ఇంటూ 1 a. సో హోల్ డివైడెడ్ బై డినామినేటర్ లో ఫ్రాక్షన్స్ కి ఎల్సిఎం తీసుకున్నామంటే a and 1 సిమిలర్లీ a. సో a తో 1 టైం 1 ఇంటూ b మైనస్ సో a 1 తో a టైమ్స్ a ఇంటూ 1 a. సో ఇక్కడ మనకు a అండ్ a క్యాన్సిల్ బోత్ డినామినేటర్స్ క్యాన్సిల్ చేసుకున్నామంటే సో ఫైనల్ గా ఇక్కడ మిగిలింది మనకు b ప్లస్ a అనేది న్యూమరేటర్ లో అండ్ డినామినేటర్ లో b మైనస్ a. సో అవర్ ఆన్సర్ ఈస్ b ప్లస్ a డివైడెడ్ బై b మైనస్ a. ఆప్షన్ నంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2లో b ప్లస్ ఏ డివైడెడ్ బై b మైనస్ ఏ ఉంది. ఆప్షన్ 1లో b మైనస్ ఏ డివైడెడ్ బై b ప్లస్ ఏ ఉంది. కన్ఫ్యూజ్ కాకూడదు. న్యూమరేటర్లో ఇక్కడ ప్లస్, డినామినేటర్లో మైనస్ ఇక్కడ. సో రిక్వైర్డ్ ఆన్సర్ అనేది ఆప్షన్ నెంబర్ 2. ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లోకి మార్చుకోవడానికి సో టోటల్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మొత్తాన్ని కూడా కాస్ బై సైన్ చేస్తే కాట్ వస్తుంది కాబట్టి మొత్తాన్ని న్యూమరేటర్ డినామినేటర్ మొత్తాన్ని సైన్ థీటాతో డివైడ్ చేసాము. సో మళ్ళీ దాన్ని సింప్లిఫై చేసుకుంటూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లోకి మార్చుకున్న తర్వాత ఏదైతే గివెన్ వాల్యూ కాట్ థీటా ఈక్వల్ బి బై ఏ ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ బి ప్లస్ ఏ బై బి మైనస్ ఏ. Question number 59. The angle of elevation of the top of the tower whose height is 100 meters. సో ఒక టవర్ ఉంది. ఓకే, సో ఆ టవర్ హైట్ అనేది 100 meters. At a point whose distance from the base of the tower is 100 meters is.
సో మనకు ఇది మొత్తం గ్రౌండ్ లెవెల్ పైన ఒక టవర్ అనేది, సో టవర్ హైట్ అనేది 100 మీటర్స్ ఉంది. సో టవర్ హైట్ ని మనం ఏబిగా కన్సిడర్ చేసుకుంటాము. అండ్ ఆ గ్రౌండ్ పైన ఒక పాయింట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సి అనే పాయింట్ ఉంది. ఈ సి అనే పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ద టవర్ కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఈ సి అనే పాయింట్ ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందంటే అది కూడా 100 మీటర్స్ అని ఇచ్చారు ఇక్కడ. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. హూజ్ హైట్ ఇస్, ఆ టవర్ హైట్ 100 మీటర్స్ ఇచ్చారు. ఆ పాయింట్ అనేది అట్ ఏ పాయింట్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద టవర్, ఈ పాయింట్ బేస్ ఆఫ్ ద టవర్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యాంగిల్ కి మనకు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్స్ ఉన్నాయి. ఆపోజిట్ అడ్జసెంట్ అంటే మనం tan తీసుకోవచ్చు. tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఇక్కడ 100 డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ కూడా 100 ఉంది. సో 100 వన్స్ ఆర్ 100 వన్స్ ఆర్ tan θ ఈక్వల్ టు 1 వాల్యూ మనకు tan 45 tan వాల్యూస్ లో tan 45 కి 1 వాల్యూ వస్తుంది. బోత్ సైడ్స్ tan ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకుంటే θ ఈక్వల్ టు 45 degrees. సో రిక్వైర్డ్ వాల్యూ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ హియర్ ఈజ్ 45 degrees. ఆప్షన్ నంబర్ 4. Question number 60. The value of 1 minus tan square 45 divided by 1 plus tan square 45. So we know that the value of tan 45 degrees is 1. So ఇక్కడ 1 minus tan square 45 అంటే 1 minus tan square 45 అంటే సో tan 45 1 కాబట్టి 1 square divided by 1 plus tan square 45 అంటే ఇక్కడ కూడా tan 45 1 కాబట్టి సో tan square 45 అంటే 1 square, that equal to 1 minus 1 square 1 minus, సో 1 square వాల్యూ 1 డివైడెడ్ బై 1 plus 1 1 square, ఇక్కడ కూడా 1 వస్తుంది, 1 plus 1 2, that equal to 1 minus 1 0 by 2, 0 by 2 equal to 0. So the required value here is 0. Option number 1.